శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధామివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షస్యస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నేను గోవిందనామ ప్రాశస్త్యం గురించి నిన్నను మీతో మాట్లాడుతుండడం జరిగింది. కృష్ణ భగవానుడి యొక్క అవతారం దశావతారాలలో పరిపూర్ణావతారం. పరిపూర్ణావతారమైనప్పటికీ కూడా కృష్ణావతారంలో యథార్థానికి శ్రీకృష్ణ పరమాత్మకు పట్టాభిషేకం లేదు. పట్టాభిషేకం లేనటువంటి కారణం చేత ఆయనకి రాజశబ్దం కలవలేదు. కృష్ణరాజ అని కానీ రాజ సంబంధంగా ఏదో కృష్ణ చక్రవర్తి అని కానీ అటువంటి బిరుదునామాలు లేవు. అంత గొప్ప అవతారంలో ఆయనకి పట్టాభిషేకం లేకపోవడానికి కారణం మీ అందరూ మహాభారతం ఆదిపర్వం మొదలైనటువంటి వాటి మీద ప్రవచనాలు జరిగినప్పుడు విన్నటువంటి విశేషమే. కచదేవయానుల వృత్తాంతంలో ఆ కచుడు దేవయానికి ఇచ్చినటువంటి శాపకారణం చేత నీకు బ్రాహ్మణుడు భర్త కాకుండుగాక అని శపించిన కారణం చేత ఆమె యయాతిని వివాహం చేసుకోవలసి రావడం. ఆ యయాతిని వివాహం చేసుకున్నప్పుడు దేవయానికి శర్మిష్ఠకి కలిగినటువంటి భేదాభిప్రాయముల కారణంగా ఆ శర్మిష్ఠకి కూడా యయాతి వలననే సంతానము సంభవించిందనేటటువంటి ఆగ్రహాన్ని పొందినటువంటి దేవయాని ముందు వెనుకలు ఆలోచించకుండా తండ్రిని ఆశ్రయిస్తే తండ్రి అయినటువంటి శుక్రాచార్యుల వారు అల్లుడైనటువంటి యయాతిని శపించాడు. నీకు అకారణంగా అంటే తగినంత సమయం లేకపోయినా, ఇప్పటికిప్పుడు నువ్వు వృద్ధాప్యం పొందవలసిన అవసరం లేకపోయినా నువ్వు జరాభారాన్ని పొందుతావు అని. మామగారు ఇచ్చినటువంటి శాపకారణంగా అకస్మాత్తుగా వృద్ధుడయ్యాడు యయాతి. ఇంకా నాకు భోగములను అనుభవించాలనేటటువంటి కోరిక ఉన్నది. ఆ కారణం చేత మీలో ఎవరైనా నా వృద్ధాప్యాన్ని పుచ్చుకుని మీ యవ్వనాన్ని నాకిస్తే నేను కొన్నాళ్ళు భోగం అనుభవించాలనుకుంటున్నాను అని తన సంతానాన్ని అడిగాడు. దేవయాని బిడ్డల్ని శర్మిష్ఠ బిడ్డల్ని కూడా అడిగాడు. ఎందుకంటే శుక్రాచార్యుల వారు శాపావకాశం ఇచ్చాడు. నీ బిడ్డలు ఎవరైనా నీ వృద్ధాప్యాన్ని పుచ్చుకుంటే నువ్వు భోగములను అనుభవించవచ్చు వారి యవ్వనాన్ని తీసుకుని అని. కానీ ఎవరు అంగీకరించలేదు. పూరుడు అని ఆఖరణ ఒక్క కుమారుడు మాత్రం అంగీకరించాడు. ఆయనకే పట్టాభిషేకం జరిగింది యయాతి శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత. అందుకే ఆ వంశాల్లో వచ్చినటువంటి వాళ్ళల్లో కృష్ణ భగవానుడికి ఆ యయాతి యొక్క శాప కారణంగా పట్టాభిషేకం లేదు, రాచరికం లేదు.
రాచరికం లేని కారణం చేత కృష్ణుడికి రాజశబ్దం కానీ పరిపాలనా శబ్దం కానీ అన్వయం కాలేదు. కానీ గమ్మత్తు ఏమిటంటే పరిపూర్ణావతారంగా మనం ఏ పేరుతో పిలుస్తామో ఆ పేరుతో పిలువబడినటువంటి కృష్ణుడికి పట్టాభిషేకం లేదు. కానీ అదే కృష్ణుడు చిన్నపిల్లవాడిగా ఉండగా మాత్రం గోవింద శబ్దంతో పట్టాభిషేకం ఉంది. అప్పుడు ఆ పైన ఉన్నటువంటి శాపం ఏదుందో అది కృష్ణ భగవానుడి పట్ల అన్వయం కాకుండా ఉండడం కోసం కేవలము ఒక రాజ్యమును అధిష్ఠించి రాజ్య పరిపాలన చెయ్యడం కాకుండా చతుర్ముఖ బ్రహ్మగారు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికా నిర్మాణం చేసి దేవేంద్రుడి చేత దాన్ని అమలు చేయించాడు. అమలు చేయించినటువంటి కారణం చేత గోవర్ధనోద్ధరణం చేసినటువంటి చిన్ని కృష్ణుడికి గోవింద అన్న నామంతో పట్టాభిషేకం అయింది. అందుకే కృష్ణరాజ అన్న శబ్దం లేదు, కానీ గోవిందరాజ అని శబ్దం ఉంది. గోవిందరాజస్వామి వారంటాం. గోవిందరాజస్వామి వారంటే ఎవరో కాదు, కృష్ణస్వామి. కృష్ణస్వామి గోవిందరాజస్వామి అన్న పేరుతో ఉంటాడు. గోవింద అన్న పేరుతో పట్టాభిషేకం జరిగింది ఆయనకే. కానీ చతుర్ముఖ బ్రహ్మగారి ఆదేశం ఉంది, ఈ గోవిందనామంతో పిలవబడినప్పుడు అలా పట్టాభిషేకమైతే ఇప్పటికీ కూడా ఆ గోవింద అని పిలిచినప్పుడు ప్రధానంగా నలుగురికి రక్షణ విశేషంగా లభిస్తూ ఉంటుంది అని. అందుకే యథార్థంగా మాట్లాడాలి అంటే గోవిందనామాన్ని పలికేది మనమే కాదు, దేవతలు కూడా పలుకుతారు. దేవతలు కూడా ఇక్కట్టు వచ్చినప్పుడు ఏ పేరుతో పిలుస్తారు అంటే విష్ణువుని గోవింద అని పిలుస్తారు. కారణం ఏమంటే చతుర్ముఖ బ్రహ్మగారు దేవేంద్రుడితో మాట్లాడి ఆజ్ఞాపించినప్పుడు నలుగురికి రక్షణ కలుగుతుంది గోవిందనామంతో పిలిస్తే అని చెప్పాడు. అందులో మొట్టమొదటి వారు సురలు. సురలంటే దేవతలు. దేవతలకి కూడా ఆపదలు ఉంటాయి, రాక్షసులు దండెత్తి వస్తూ ఉంటారు, దేవదానవ సంగ్రామాలు జరుగుతూ ఉంటాయి. అసలు అక్కడ జరగడం ఏమిటండి? ప్రతి క్షణం దేవదానవ సంగ్రామం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. దివ్ అంటే కాంతి, దేవతలు అంటే మంచి ఆలోచనలు. మంచి ఆలోచన ఇక్కడే పుడుతుంది, చెడు ఆలోచన ఇక్కడే పుడుతుంది. ఒరే మంది కాదురా, అక్కడ ఏదో బంగారం గొలుసు దొరికిందని నువ్వు తీసుకుపోతే అసలు యజమాని ఎంత బాధపడతాడో పట్టుకెళ్ళి నిర్వాహకులకు ఇచ్చేయి అన్న ప్రేరణ ఇక్కడే పుడుతుంది. మనకి దొరికింది మన అదృష్టం, భగవానుడు మనకి ఇవ్వాలనుకున్నాడు, జేబులో వేసుకుపో అన్న ఆలోచన ఇక్కడే పుడుతుంది. దేవతాశక్తులు గెలవాలా, రాక్షస శక్తులు గెలవాలా అంటే మనిషి చేసుకున్నటువంటి పుణ్యకర్మల వలన కలిగినటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి వలన దేని యందు నిలబడాలో దాని యందు నిలబడగలిగినటువంటి సమర్థత ప్రకాశిస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవతాశక్తులు రాక్షస శక్తులు వాళ్ళ యొక్క నిత్య సంగ్రామము అంటే ఎక్కడో జరుగుతుందని ఊహించక్కర్లేదు, ప్రతి క్షణం ఇక్కడ జరుగుతుంటుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ అంతర్మథనంలో, ఇక్కడ జరుగుతున్నటువంటి దేవదానవ సంగ్రామంలో దానవులు ఓడిపోయి దేవతలు గెలవాలి, దేవతలు నిలబడాలి, దేవతలకి అభ్యున్నతి కలగాలి అంటే మనలో ఉన్నటువంటి మంచి ఆలోచనలు, మంచి బుద్ధులు నిలబడాలి అంటే ఆశ్రయించవలసినటువంటి నామం గోవిందనామం. రెండు, దేవతలు కూడా బాహ్యంలో ఆపద వచ్చినప్పుడు ఆశ్రయించి విష్ణువుని పిలిచేటటువంటి నామం గోవిందనామం. ఎందుకంటే విష్ణువు స్థితికారుడు, ఆ కారణం చేత ఆయన రక్షణ కర్తవ్యాన్ని స్వీకరిస్తాడు. ఎప్పుడెప్పుడు ఎవరికి ఆపద వచ్చినా ఆ ఆపద తీర్చి రక్షించవలసినటువంటి కర్తవ్యం తనంత తానుగా ఎవరికి అన్వయమవుతుంది అంటే విష్ణు భగవానులకు అన్వయమవుతుంది. అందున ప్రత్యేకించి గోవింద అన్న నామంతో పిలిస్తే అది ఆయన యొక్క రక్షణ శక్తిని జ్ఞాపకం చేసి మరింత తొందరగా పరిగెత్తుకొచ్చేటట్టు చెయ్యగలిగినటువంటి నామం. అందుకే గోవింద నామాన్ని దేవతలు కూడా అన్వయం చేస్తారు. రెండు, గోవులు అన్వయం చేస్తాయి. గోవులకు రక్షణ దేని వలన అంటే గోవిందుని వలన. అయిన గోవులకు పరిపాలకుడై గోవులను కాపాడినవాడు. గోవులు అంటే ఏవో ఒక ఉపనిషత్తులు, అటువంటి ఉపనిషత్తులకు రక్షకుడు, ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడినవాడు, ఉపనిషదార్థమును అందివ్వగలిగినవాడు, అనుష్ఠాన పర్యంతములోకి వచ్చేటట్టుగా చెయ్యగలిగినటువంటి వాడు, బాహ్యమునందు గోవులను కాపాడువాడు గోవిందుడే.
నేను నిన్న మీతో మనవి చేశా, ఈ సృష్టి మొత్తం మీద ఎప్పుడూ హింస పొందకూడని ప్రాణి ఏది ఉన్నది అంటే గోవు ఒక్కటే. గోవు హింస పొందడం అనేటటువంటి మాట లోకంలో లేదు. దాన్ని కొట్టడం కానీ దాన్ని బాధ పెట్టడం కానీ ఎట్టి కారణం చేత చేయకూడదు. అందుకే ఏదైనా ఒక మహాదోషం సంభవిస్తే దాన్ని దేంతో లెక్క పెడతారంటే గోమోదక దోషంతో లెక్క పెడతారు. అంటే ఒక ఆవుని కొట్టిన దోషం ఏదో ఆ దోషం వచ్చింది అంటారు. ఎప్పుడు చెప్తారంటే ఆ మాట, ఏ ఆశ్రమానికి ఏది ప్రధాన కర్తవ్యమో ఆ కర్తవ్యాన్ని నిర్వహించడంలో ఆ ఆశ్రమమునందున్నటువంటి యజమాని విఫలుడైతే ఇటువంటి దోషాలు వేస్తారు. ఒక గృహస్థాశ్రమం ఉందనుకోండి, గృహస్థాశ్రమాల్లో గృహస్థు యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి? బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టడం. వీళ్ళిద్దరూ ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాందేహి అంటే గృహస్థు వాళ్ళకి భిక్ష పెట్టాలి. ఇంటి ముందుకు వచ్చినటువంటి సన్యాసి 7 క్షణములు నిలబడతాడు. శుకబ్రహ్మలా నిలబడేవారు. నిలబడి భవతి భిక్షాందేహి అన్నప్పుడు పరిగెత్తుకెళ్ళి భిక్ష వెయ్యాలి. సీతమ్మ తల్లి ఎంతటిది అందుకే పరివ్రాజక రూపంలో వచ్చినటువంటి రావణాసురుడికి భిక్ష వెయ్యడానికి బయటికి వచ్చింది. కనకధారాస్తవం చేసినటువంటి పేద బ్రాహ్మణి బ్రహ్మచారి రూపంలో వచ్చినటువంటి శంకర భగవత్ రూపంలో ఏమి బ్రహ్మచారిగా ఉన్న శంకర భగవత్పాదులు వచ్చి భిక్ష అడిగినప్పుడు పరుగు పరుగున వచ్చి భిక్ష వేసింది. సన్యాసికి బ్రహ్మచారికి భిక్ష పెట్టడం గృహస్థు యొక్క ప్రధాన కర్తవ్యం. భవతి భిక్షాందేహి అని ఇంటి ముందు నిలబడినప్పటికీ బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టని గృహస్థు ఎవరుంటాడో అటువంటి గృహస్థుకి గోమోదక దోషం వేస్తారు. గోమోదక దోషం అంటే ఒక ఆవుని నిష్కారణంగా కొట్టినటువంటి దోషం. ఇప్పుడు ఈ దోషాన్ని ఎవరు వెంటనే లెక్కలోకి తీసుకుంటారు? విష్ణువు లెక్కలోకి తీసుకుంటారు. ఆయన గోవిందుడైన గోవుల యొక్క రక్షణ ఆయన చూస్తూ ఉంటాడు. గోవులను నిష్కారణంగా బాధ పెట్టడం, హింస చేయడం అన్నది ఎక్కువైపోతోంది అనుకోండి, శాంతి ఉండదు, అభ్యున్నతి ఉండదు, ధర్మం నిలబడదు. ఎవ్వరూ ధార్మికమైనటువంటి సుఖములను అనుభవించడానికి కావలసినటువంటి ప్రాతిపదిక నేపథ్యము ఏర్పడవు. దానికి విరుగుడు ఏమి అంటే గోవు యొక్క సేవయే. అవి సద్య ఫలితాలు, ఏదో వచ్చే జన్మల వరకు ఆగేవి కావు, ఉత్తర క్షణంలో ఫలితాలు ఇస్తాయి. వాటిని ఎప్పుడో కాదు ఇప్పుడే అనుభవింపచేసేస్తారు, అంతకాలం కూడా ఎదురు చూడరు. కాబట్టి గోవులకు రక్షకుడు ఎవడు అంటే గోవిందుడు. అలాగే 3 బ్రాహ్మణులకు రక్షకుడెవరు అంటే గోవిందుడు. బ్రాహ్మణులకు భూసురులు అని పేరు. వారు స్వరంతో వేదమంత్రాలు నేర్చుకుని ఆ నేర్చుకున్నటువంటి వేదమంత్రములను అన్వయం చేసి హోమకార్యాన్ని చేసి గోవు నుండి వచ్చినటువంటి పంచగవ్యముల చేత ఆ మంత్రములతో దేవతలను పిలిచి హవిస్సిచ్చి ఆ హవిస్సు పుచ్చుకుని తృప్తి పొందినటువంటి దేవతల యొక్క అనుగ్రహాన్ని యజమానులకు అందించి యజమానుల యొక్క ఈప్సితములు సిద్ధించేటట్టు చెయ్యగలిగినటువంటి బ్రాహ్మణుని సంతతము రక్షించేవాడెవరు అంటే గోవిందుడు. ఇంకొక మాట చెప్పాలి అంటే అసలు బ్రాహ్మణ్య సిద్ధిని ఇవ్వగలిగినటువంటి వాడు, అసలు ఆ బ్రహ్మ తేజస్సుని ఇచ్చేటటువంటి వాడు, గాయత్రీ మంత్రమునందు అంత అనురక్తిని కల్పించగలిగినటువంటి వాడు, సంధ్యావందనమునందు అనురక్తి కల్పించగలిగిన వాడు, వేదమును ప్రమాణముగా స్వీకరించి బ్రతకాలనేటటువంటి ధృతిని కల్పించగలిగినటువంటి వాడు గోవిందుడు. ఇక 4 సాధు పురుషులు. సాధు పురుషులు అంటే వేదాన్ని భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు ఎన్ని మాటలు పిలవాలి అని అడిగారు. ఒక్కమారు గోవిందా అని నోరు తెరిచి పిలిస్తే చాలు. ఉత్తరోత్తర జన్మల వరకు దాన్ని లెక్కలోకి తీసుకుంటారు. వీడు ప్రయత్నపూర్వకంగా గోవిందా అని పిలిచాడు అని. అది భగవానుడికి ఆరాధన జరుగుతున్నటువంటి సమయంలో ప్రత్యేకంగా గోవిందనామం చెప్పడం కోసం, అర్చన చెయ్యడం కోసం కూర్చునుంటే దాని ఫలితం చెప్పడం సాధ్యం కాదు ఇంకా. కాబట్టే ఈ నలుగురికి ఎప్పటికీ నువ్వు పరిపాలకుడు కావాలి కృష్ణుడు. ఏదో ఇవాళ పరిపాలన చేసి వెళ్ళిపోవచ్చు, అవి ఆదర్శవంతమైన రాజ్యములు అవుతాయి. రామరాజ్యం ఉంది. రామచంద్ర ప్రభువు శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని పరిపాలించాడు. రాముడు వెళ్ళిపోయాడు, కానీ రామరాజ్యం వస్తుంది రాముళ్ళ ధర్మశాస్త్రాన్ని పట్టుకుని పరిపాలన చేస్తే. కానీ పట్టుకుని పరిపాలన చేసేవాళ్ళు లేకపోతే
రామరాజ్యం వస్తుందని చెప్పడం, రామరాజ్యం ఉందని చెప్పడం సాధ్యం కాదు. కానీ కృష్ణుడు గోవింద అన్న నామంతో ఎప్పటికీ ఈ నలుగురికి పరిపాలకుడై ఉంటాడు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, సకృన్నత్వా నత్వా అంటారు. ఎన్ని మాటలు పిలవాలి, ఎన్ని మాటలు నమస్కారం చెయ్యాలి అంటే ఒక్కమారు ప్రీతితో నమస్కారం చేస్తే చాలు. సతాం అంటే సత్పురుషుడైన వాడు ఒక్కసారి నమస్కరిస్తే భగవానుడు నిరతిశయ ప్రీతి పొందుతాడు. అది సాధు పురుషుల యందు ఉండేటటువంటి లక్షణం. వారు నిరంతరము ధర్మము గురించి ఆర్తి చెందుతూ ఉంటారు. అటువంటి వారెవరున్నారో వారు ఒక్క మాట నమస్కరిస్తే చాలు, ఒక మారు నామం చెప్తే చాలు. అటువంటిది ఎన్నో మార్లు గోవిందా 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 అని పిలవగలగడం అంటే అది జన్మజన్మాంతర సుకృతం. అంత తేలిగ్గా గోవిందనామం చెప్పి పుణ్యాన్ని మూట కట్టేసుకోవడం అందరికీ సాధ్యమవుతుందా అంటే అంత తేలికగా సాధ్యమవుతుంది అని నిర్ధారించడం తేలికైనటువంటి విషయం కానీ కాదు. కాబట్టి ఎప్పటికీ పరిపాలకుడుగా కృష్ణుణ్ణి ఉంచాలి అని బ్రహ్మగారు సంకల్పం చేసి ఇంద్రుడి చేత పట్టాభిషేకం చేయిస్తే వచ్చినటువంటి నామం గోవిందనామం. అందుకే ఇంద్రుడు వచ్చి చేసింది కాదు, బ్రహ్మగారి ఆజ్ఞ చేత ఇంద్రుడు వచ్చాడు అని భాగవతంలో ఉంది. ఇక గోవిందనామంతో పట్టాభిషేకం అయితే శ్రీ మహావిష్ణువుకి ఉపశాంతి కలిగిందిట. అప్పటి వరకు ఆయనకు చిన్న ఖేదం ఒకటి ఉండిపోయింది మనసులో. ఆయనకు ఒక పట్టాభిషేకం జరిగింది. ఆ పట్టాభిషేకం ఎటువంటి పట్టాభిషేకం అంటే అసలు వ్యక్తి తన రక్షణ కొరకు కానీ లోక సంరక్షణ కొరకు కానీ ఏది చేసినా ఆ పట్టాభిషేకాన్ని చదువుతారు. ఆ పట్టాభిషేకాన్ని క్రతువుగా కూడా నిర్వహిస్తారు. ఏదది? శ్రీరామ పట్టాభిషేకం. శ్రీరామాయణం అంతా చదివారనుకోండి, శ్రీరామ పట్టాభిషేక క్రతువు నిర్వహిస్తారు. ఇప్పటికీ శ్రీరామ పట్టాభిషేకం చేస్తారు. మనం ఇక్కడ సంపూర్ణ రామాయణ ప్రవచనాలు పూర్తి చేసినప్పుడు శ్రీరామ పట్టాభిషేకం వైభవోపేతంగా చేశాం. అలాగే గుంటూరులో ఆ శారదా పరమేశ్వరి దేవస్థానంలో సంపూర్ణ రామాయణ ప్రవచనాలు చేసినప్పుడు రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని చేశాం. ఇక్కడి నుంచే సుబ్రహ్మణ్య శర్మ గారు బ్రహ్మస్థానానికి వచ్చారు. ఆ రోజుల్లో మండుటెండ, మధ్యాహ్నం ఇలా పూర్ణాహుతి పూర్తయింది. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, మేఘాలు కుంభవృష్టి కింద కురిసింది వర్షం. రామాయణం అంటే రామాయణమే. ఇప్పటికీ రామాయణంలో పట్టాభిషేక సర్గని మకుటధారణ సర్గ అన్న పేరుతో ఎంత కష్టంలోంచైనా బయటికి రావడం కోసం పారాయణ చేస్తారు. అందుకే విష్ణువు యొక్క అవతారాలలో పట్టాభిషేకము అనేటటువంటి ప్రక్రియ వలన రాచరికాన్ని పొంది ఒక మనుష్యుని యొక్క వైభవాన్ని, శాస్త్రాన్ని పట్టుకొని పరిపాలన చేస్తే వచ్చేటటువంటి ప్రయోజనాన్ని లోకమునకు చాటి చెప్పినటువంటి పట్టాభిషేకం ఒక్క రామ పట్టాభిషేకమే. పైగా మిగిలిన పట్టాభిషేకాలకి వేటికి లేనటువంటి చిత్రం ఒక్క రామ పట్టాభిషేకానికే ఉంది. శ్రీరామ పట్టాభిషేకం జరిగినప్పుడు 500 నదుల నుంచి జలాల్ని ఆ రాత్రికి రాత్రి తీసుకొచ్చారు. అలా సంభవం కాదు, తీసుకొచ్చి ఉంచుతారంతే. కానీ మహానుభావుడైనటువంటి హనుమ మొదలైన వానరవీరులు ఉన్నారు కనుక, అపారమైనటువంటి వేగమున్నవారు కనుక వారు రాత్రికి రాత్రి 500 నదుల జలాలు, సముద్ర జలాలు తీసుకొస్తే రామచంద్రమూర్తికి యనమండుగురు మహర్షులు కలిసి పట్టాభిషేకం చేశారు. అందుకే రామచంద్రమూర్తి పట్టాభిషేకం లాంటి పట్టాభిషేకం ఇంకా ఎక్కడా లేదు. శ్రీరామాయణం చదువుకున్న, సుందరకాండ చదువుకున్న, యుద్ధకాండ చదవకపోయినా పట్టాభిషేక సర్గ చదివి పూర్తి చేస్తాం. పట్టాభిషేక సర్గ ఒక్కటే పారాయణ చేసుకుంటారు. దేని కొరకు అంటే పట్టాభిషేకం జరిగినటువంటి రాముణ్ణి మనం మనసులో దర్శనం చేస్తే ఉత్తర క్షణంలో రక్షణ కలుగుతుంది అని. అందుకే పట్టాభిషిక్తుడైనటువంటి రాముడికి ఒక ప్రత్యేకమైన పేరు, పట్టాభిరాముడు అని పేరు. ఆయన అభిషేకం అంత గొప్పది. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సర్గ ఇప్పటికీ త్రేతాయుగం, ద్వాపరయుగం దాటిపోయి కలియుగం వచ్చినప్పటికీ మనం పారాయణ చేసినా అంత రామాయణంలోనూ రామచంద్రమూర్తి యొక్క ధర్మ నిరతిని వాల్మీకి మహర్షి శ్లాఘించి ప్రతి క్షణం పట్టాభిషేకం చేసిన రాముడు
జనులందరికీ ఆదర్శప్రాయుడై ధర్మాన్ని పట్టుకోవడంలో మనందరికీ ప్రీతిని కల్పించిన వాడైనప్పటికీ శ్రీరామ పట్టాభిషేకంలో ప్రయోగించబడినటువంటి ఒక శ్లోకానికి శ్రీ మహావిష్ణువు కించిత్ చిన్నబుచ్చుకున్నారు అంటారు పెద్దలు. అది ఏ శ్లోకము అంటే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తున్నారు. చేస్తున్నప్పుడు యనమండుగురు ఋషులు వచ్చారు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలీ రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అని యనమండుగురు ఋషులు. ఈ యనమండుగురు వచ్చారు. వచ్చి యనమండుగురు ఆయనకి పట్టాభిషేక క్రతువుకి ఆధ్వర్యం వహించారు. పట్టాభిషేకం అంటే అది కూడా ఒక స్నానంతో కూడుకున్నదే కాబట్టి ఆ పట్టాభిషేకాన్ని నిర్వహించారు. ఈ నిర్వహించినప్పుడు మహర్షి రచన చేస్తూ ఒక మాట అన్నారు. అభిషించ పురుషవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా అన్నారు. ఎలా పట్టాభిషేకం చేశారు రాముడికి ఆ యనమండుగురు ఋషులు అంటే వసవో వాసవం యథా, యనమండుగురు వసువులు ఇంద్రుడికి పట్టాభిషేకం చేసినట్టుంది అన్నారు. కొంచెం చిన్నబుచ్చుకున్నట్టయినా ఇదేమిరా నన్ను ఇంద్రుడి పట్టాభిషేకంతో పోల్చి ఇంద్రుడికి యనమండుగురు వసువులు అభిషేకం చేస్తే ఎలా ఉంటుందో నాకు యనమండుగురు మహర్షులు పట్టాభిషేకం చేస్తే ఎలా ఉందన్నారు అని కించిత్ బాధ ఉండిపోయింది ఆయనకి. ఎందుకని అంటే రామావతారంలో అసలు ఇంకా సీతమ్మని చేపట్టకముందే బాలరాముడిగా ఉండగా ఆయన చేసినటువంటి మహోత్కృష్టమైన కార్యములలో ఒకటి ఇంద్రుడు చేసినటువంటి తప్పిదాన్ని దిద్దాడు. ఇంద్రుడు దోషభూయిష్టమైనటువంటి ప్రవర్తనతో ఉండి గౌతమ మహర్షి భార్య అయిన అహల్య పట్ల అనుచితముగా ప్రవర్తించి ఆయన పరకాంతా సంగమ దోషాన్ని అందున అటువంటి మహాపతివ్రతా సంగమ దోషాన్ని పొందినటువంటి కారణం చేత గౌతముని యొక్క శాపం చేత ఆయన 1000 యోనులు అనంత యోనులు పొంది తరువాతి కాలంలో అవే కన్నులుగా మారి అవతల అహల్య కూడా శాపగ్రస్తయ్యి ఆమె కూడా ఎవ్వరికీ కనపడకుండా భస్మచేత కప్పబడి ఉండిపోయింది తపస్సులో చాలా కాలం. అంత తపస్సు చేస్తే రామచంద్రమూర్తి వచ్చినప్పుడు ఆయన యొక్క అనుగ్రహం చేత మళ్ళీ ఆమె తన పాపాన్నంతటినీ పోగొట్టుకుని పునీతయ్యి గౌతమ మహర్షి పక్కన చేరింది. ఇంద్రుడు చేసినటువంటి భయంకరమైన తప్పుని దిద్ది గౌతమ మహర్షి ఇల్లాలైనటువంటి అహల్యని పునీతని చేసి పతితపావన రామానామ అని పేరు తెచ్చుకున్నాడు. పతిత అయినటువంటి అహల్యని ఉద్ధరించి పావనమూర్తి అయి పతితపావన రామానామ అని పిలుస్తాం. ఇంద్రుడు చేసిన దోషాన్ని నేను దిద్దాను. ఎప్పుడు బాలకాండలో చిన్న పిల్లవాడిగా ఉండగా దోషం చేసినవాడు ఇంద్రుడు, దిద్దినవాడిని నేను. నా పట్టాభిషేకానికి ఇంద్రుడి పట్టాభిషేకానికి పోలిక ఎలా సరిపోతుంది? దోషభూయిష్టమైన జీవితం ఉన్నవాడు ఈ అవతారంలో నా చేత ఉద్ధరింపబడ్డవాడైనటువంటి రాముడి పట్టాభిషేకం ఎక్కడ? ఇంద్రుడి పట్టాభిషేకం ఎక్కడ? ఉద్ధరించిన రాముడి పట్టాభిషేకం ఎక్కడ? నా పట్టాభిషేకాన్ని ఇంద్రుడి పట్టాభిషేకంతో పోల్చారే అని ఒక చిన్న బాధ కలిగింది. ఇంకొక బాధ ఇంతకన్నా పెద్ద బాధ కలిగింది. ఎందుకని అంటే రావణాసురునికి ఒక కుమారుడు ఉన్నాడు. వాడు పుడుతూనే మేఘంలోంచి వచ్చేటటువంటి పిడుగుల ధ్వని ఎలా ఉంటుందో అటువంటి ధ్వనితో ఏడిచాడు వాడు. అసలు మామూలుగా ఎక్కడో పిడుగుపడితేనే భయపడిపోతాం, ఇంట్లో పుట్టిన పిల్లాడు అస్తమానం అలా ఏడుస్తుంటే రావణాసురుడు చాలా సంతోషించాడు. ఎంత బాగా ఏడుస్తున్నావురా అని వాడికి మేఘనాథుడు అని పేరు పెట్టాడు. పేరు పెట్టి ఒకానొక నాడు రావణాసురుడు దేవేంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఇద్దరి మధ్య ఘోరమైన సంగ్రామం జరిగింది. రామాయణం ఉత్తరకాండ. జరిగిన తరువాత రావణాసురుడు ఇక యుద్ధాన్ని పూర్తి చేసి అబ్బా ఇంకా విశ్రాంతి తీసుకుందాం కాసేపని వెళ్ళి పడుకున్నాడు. పడుకున్న ఒక గంటకి కొడుకు మేఘనాథుడు వచ్చాడు. నాన్నగారు నిద్రలేవండి లంకకి వెళ్ళిపోదాం అన్నాడు. అదేమిరా ఇంకా యుద్ధం చెయ్యాలిగా, ఇంద్రుడు ఓడించలేదుగా అన్నాడు.
ఇంద్రుణ్ణి ఓడించడం ఏమి నాన్నగారు? ఇంద్రుణ్ణి ఓడించి బంధీకృతుణ్ణి చేసి పశువుని ఈడ్చినట్టు లంకాపట్టణానికి తీసుకొచ్చి కారాగారంలో పారేస్తున్నాడు. రండి వెళ్ళిపోదాం అన్నాడు. ఇంద్రుణ్ణి అంత అవలీలగా గెలిచినవాడు కాబట్టి ఇంద్రజిత్ అని పేరు వచ్చింది. తన తమ్ముడైనటువంటి అంటే రామచంద్రమూర్తి యొక్క తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామి ఆ ఇంద్రజిత్తుని కొట్టాడు. ఎవరిని? ఇంద్రుణ్ణి గెలిచిన వాడిని రాముడి తమ్ముడు కొట్టాడు. రాముడి తమ్ముడు కొట్టేటప్పుడు ఎలా కొట్టాడు? ఎక్కడా కూడా ధనుర్వేదంలో చెప్పబడినటువంటి మంత్రములను అనుసంధానం చేసి ప్రయోగించిన అస్త్రము చేత కొట్టలేదు ఇంద్రజిత్తుని. రాముడి పేరు చెప్పి కొట్టాడు. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వందశరైనం జహిరావిణిం అన్నాడు. ధర్మాత్మ, మా అన్నగారైన రాముడు ధర్మాత్ముడైతే ఆయనకి తెలియదా లక్ష్మణస్వామికి? అంటే లోకంలో ఏవో కొన్ని నిందలు ఉన్నాయి, అవన్నీ అబద్ధమని నిరూపించాలి. అందుకని రాముడు ధర్మాత్ముడైతే సత్యసంధశ్చ, రాముడు సత్యసంధుడైతే రామో దశరథిర్యది, రాముడు దశరథ మహారాజు గారి కొడుకే అయితే అనుమానం ఏమిటి? కొంతమంది పాయస పాత్ర వల్ల పుట్టాడు కానీ ఆయన ఏదో ఆ పాత్రలో దేవతలు పాయసం ఇస్తే పుట్టాడు తప్ప దశరథ మహారాజు గారి యొక్క గొప్పతనం ఏముందన్నారు. కాదు, దశరథుడి కొడుకే. కాబట్టి రామో దశరథిర్యది పౌరుషేచ, మా అన్న పౌరుషం ఉన్నవాడైతే. ఇవన్నీ రకరకాల కారణాల వల్ల రాముడి మీద నింద చేశారు కొంతమంది. ఇవన్నీ అబద్ధాలని చెప్పడానికి లక్ష్మణస్వామి ప్రయోగించిన శ్లోకం. రాముడు పౌరుషమున్నవాడైతే ప్రతిద్వందశరైనం జహిరావిణిం, రావణి అంటే రావణుని యొక్క కుమారుడు, నా ఎదురుగుండా నిలబడినటువంటి రావణాసురుడి కుమారుడైన ఇంద్రజిత్తు యొక్క శిరస్సు ఛేదింపబడుగాక అని బాణం విడిచిపెట్టాడు. అప్పటి వరకు ఎవరి చేత నిగ్రహింపబడినటువంటి ఇంద్రజిత్ అగస్త్య మహర్షి అంతటి వాడు రావణుడి కన్నా ఇంద్రజిత్తు ప్రమాదకారి అని నిర్ధారించాడు. అటువంటి ఇంద్రజిత్తుని రాముని పేరు చెప్పి బాణం విడిచిపెడితే లక్ష్మణస్వామి పడగొట్టాడు. తన పేరు చెప్పి బాణం వేస్తే చనిపోయినటువంటి వాడు ఇంద్రజిత్. ఆ ఇంద్రజిత్తు చేత బంధీకృతుడైన వాడు ఇంద్రుడు. తన పేరు చెప్పి తన తమ్ముడు కొట్టేశాడు ఆ ఇంద్రజిత్తుని. అటువంటి వాడి చేత ఓడింపబడి బంధింపబడిన వాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడి అభిషేకానికి తన పట్టాభిషేకానికి పోలిక. వసవో వాసవం యథా అనడానికి ఎలా కుదురుతుంది? ఆయన పరాక్రమం ఏమిటి, ఈయన పరాక్రమం ఏమిటి? పైగా రావణాసురుడు పెడుతున్నటువంటి బాధలు ఓర్చుకోలేక, అయ్యా మీరు అవతార స్వీకారం చేసి మమ్మల్ని రక్షించండి అని ప్రార్థించిన వాళ్ళల్లో ఇంద్రుడు ఉన్నాడు. శ్రీ మహావిష్ణువుని ప్రార్థించిన వాళ్ళల్లో ఇంద్రుడు కూడా ఉన్నాడు. మీకెందుకు నేను వస్తాను తప్పకుండానని తతపద్మపలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పురుషం రోచయామాస దశరథం పితరం రోచయామాస తథా దశరథం నృపన్. దశరథ మహారాజు గారిని తండ్రిగా చేసుకుని తానే నలుగురిగా వచ్చి రావణ సంహారం, రావణుడితో పాటు సమస్త రాక్షస సంహారం చేసినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఏ రామచంద్రమూర్తిని రావణుని బాధలు పడలేక ఇంద్రుడు ప్రార్థించాడో అటువంటి ఇంద్రుడి పట్టాభిషేకం రాముడి పట్టాభిషేకం ఒకటే. ఎలా అవుతుంది? ఎన్ని రకాలుగా రామాయణం కోణంలోకి చూసినా రాముడి దగ్గర ఎన్నో రెట్లు, ఎన్నో మెట్ల కింద ఇంద్రుడు నిలబడి ఉంటాడు. అటువంటి ఇంద్రుడు రాముడి యొక్క పట్టాభిషేకంతో పోల్చబడి వసవో వాసవం యథా అన్నప్పుట ఆయన మనసు కొంచెం దిగులు చెందింది. రాముడికి దిగులు చెందడం, రాముడు పొంగిపోవడం ఉండవు. రాముడు ధర్మము చేత సంతోషిస్తూ ఉంటాడు. అటువంటి రాముడు దిగులు చెందడం ఏమిటి? ఆయన విష్ణువు కదా, విష్ణువుకి పొంగు కుంగు ఎందుకుంటే ఈశ్వరుడికి ఉండవుగా. మరి దిగులు చెందడం ఏమిటి అంటే రాముడు నరుడు కదా, నరుడిగా ఉన్న రాముడు సీత కనపడకపోతే ఏడవలా. కాబట్టి పడకూడని ఉపమానం పడిపోయిందని ఇంద్రుడి పట్టాభిషేకంతో నన్ను పోల్చారేమో అని కాస్త తలపట్టుకున్నట్ట. ఇంకా పట్టాభిషేక సర్గ అలాగే ఉండిపోయింది. అలాగే పారాయణ చేస్తారు. వసవో వాసవం యథా అంటారు అందరూ. కానీ నా అవతారం ఎక్కడా, ఇంద్రుడెక్కడా, ఆ ఇంద్ర పట్టాభిషేకం నా పట్టాభిషేకం పోలికొచ్చిందే. పోనీ ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒక్కళ్ళు చదివారంటే అది పారాయణ చేసేటటువంటిది. ప్రతి వాళ్ళు చేసే పట్టాభిషేకం. మిగిలిన పట్టాభిషేకాలు చేస్తారని ఎక్కడా లేదు. గోవింద పట్టాభిషేకం ఇప్పుడో ఎక్కడో చేస్తారు.
కానీ శ్రీరామ పట్టాభిషేకం ఇప్పటికీ రామాయణం ఇన్ని మాటలు చదువుకున్నామండి అందుకని రామాయణ పట్టాభిషేకం చేస్తున్నామని, సుందరకాండ ఇన్ని మాటలు చదివామండి అందుకని రామ పట్టాభిషేకం చేస్తున్నామని ఎందరో చేస్తూ ఉంటారు. ఏదో ఇబ్బందిలో ఉన్నామండి అందుకని పట్టాభిషేక సర్గపారాయణ చేస్తున్నామని ఎందరో చేస్తారు. అది ఎప్పుడో ఎక్కడో ఎవ్వరో ఒక్కసారి చేసేది కాదు. అయినప్పుడు అటువంటి దాంట్లో ఇంద్రుడితో పోలిక పడిపోయిందే నాకు పట్టాభిషేకానికి అని నరుడిగా ఉన్నవాడికి కించిత్ క్లేశం అనిపించడంలో దోషం లేదు కాబట్టి రాముడు కనిపించింది అంటారు పెద్దలు. ఆ పోలికకి ఇది ఎప్పుడు తీరిపోయిందంటేట, ఎప్పుడు ప్రసన్నుడయ్యాడంటే గోవిందా అన్న పేరుతో ఆ ఇంద్రుడే వచ్చి పట్టాభిషేకం చేశాడు. ఇప్పుడు ఆ ఇంద్రుడు వచ్చి నాకు పట్టాభిషేకం చేశాడు రా, ఇప్పుడు పోయింది ఆ గొడవ. ఇప్పుడు గోవింద పట్టాభిషేకం చెప్తే ఇంద్రుడి పట్టాభిషేకంతో సమానం అనరు, ఇంద్రుడే వచ్చి పట్టాభిషేకం చేశాడంటారు. అప్పుడు గోవింద అన్న పేరు పొందినప్పుడు రాముడిగా తాను అవతార స్వీకారంలో పట్టాభిషేకంలో పోలికలో పడినటువంటి చిన్న క్లేశం విష్ణువుకి తొలగిపోయింది, తొలగిపోయి ప్రీతి చెందేట. అందుకని గోవింద కేవలము తన రక్షణయే కాదు, తనకి కూడా మనశ్శాంతినిచ్చినటువంటి పట్టాభిషేకం. అందుకే అసలు ఆ పట్టాభిషేకం జరగకపోతే కృష్ణావతారం మొత్తం మీద ఎక్కడ రాజశబ్దం పడ్డానికి అవకాశం లేదు. ఆ పట్టాభిషేకం జరిగింది కాబట్టి కృష్ణరాజా అనంగానే గోవిందరాజా అంటాం. గోవిందరాజస్వామి వారి గుడికి ఎడుతున్నామండి అంటాం, గోవిందస్వామి గుడికి ఎడుతున్నాం అంటాం, కృష్ణస్వామి దేవాలయము అంటారు. మీరు వెంకటాచలంలో చూడండి, తిరుపతి తిరుమల అని రెండు ఉంటాయి. తిరుపతి అంటే కింద, అసలు నిజానికి అది పట్టణం పేరు ఎందుకు అవుతుంది? భగవంతుని యొక్క పేరు మీదుగా వ్యవహరించారంతే. దాన్ని తిరు అంటే ద్రవిడ భాషకి చెందినది, సంస్కృత భాష కాదది. శ్రీపతి యథార్థమైనటువంటి ఉచ్చారణ. తిరుమల కూడా పౌరాణిక ప్రయోగం కాదు. యథార్థంగా అయితే తిరుమల అన్న మాటని పురాణాల్లో వాడలేదు. పురాణాల్లో ఏమని వాడారంటే శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాత్ అనంతరం అని విష్ణువే అన్నారు కృష్ణుడిగా ఉన్నప్పుడు. శ్రీశైలము దాని పేరు. తిరు అంటే శ్రీ, శైలము కొండ, మలై అంటే కొండ, తిరు అంటే శ్రీశైలం. అసలు విష్ణువు ప్రయోగించింది శ్రీశైలం అని. సరే, ఆ క్షేత్రంలో ద్రవిడ భాషా ప్రభావం చాలా ఎక్కువ కనపడుతూ ఉంటుంది కాబట్టి బహుశः తిరుమలై అన్న పేరు, తిరుమల అన్న పేరు వచ్చిందిలో ఉంది. కానీ యథార్థమునకు అది సంస్కృత భాషలో శ్రీశైలమే. కింద ఒక శ్రీశైలము, పైన ఒక శ్రీశైలము. కాబట్టి శ్రీశైలే పూరయిష్యామి అంటాడు ఆయన కూడా. అటువంటి వెంకటాచల క్షేత్రమునందు కింద తిరుపతి అంటాం. తిరుపతి అంటే స్వామి. అక్కడ గోవిందరాజస్వామి అని ఒక దేవాలయం. గోవిందరాజస్వామి దేవాలయం అద్భుతంగా ఉంటుంది. ఆయన చేతి మీద తల పెట్టుకుని పడుకుని ఉంటాడు, కొంచెం పక్కన పెట్టుకుని. నాభికమలంలోంచి బ్రహ్మగారు, రెండు పాదముల వద్ద శ్రీదేవి భూదేవి, మధుకైటభులన్న రాక్షసులు కూడా ఉంటారు అక్కడే. అంత పెద్ద అంతరాలయంతో కూడుకుని తులసిమాలల చేత అలంకరింపబడి దామోదర స్వరూపంగా కూడా ఉంటుంది. అక్కడే ఉన్నటువంటి వాడు గోవిందరాజస్వామి. ఆయన దర్శనం చేసుకుని బయటికి వచ్చి హుండీ దాటి కుడిపక్కకి చూస్తే మిగిలిన చోట్ల ఎక్కడా లేనటువంటి కృష్ణ పరబ్రహ్మం యొక్క దేవాలయం ఉంటుంది. ఒక్క వెంకటాచలంలోనే కృష్ణుడి దేవాలయాలు బహుభంగిమల ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఆయన ఆసనం వేసుకుని కూర్చుని ఏదో పగ్గాలు పట్టుకున్నాడా అన్నట్టుగా ఉంటాడు. ఇప్పటికీ ద్రవిడ దేశంలో కుంభకోణం అనే ఒక క్షేత్రం. ఆ క్షేత్రం లోపల ఒక విష్ణువాలయం ఉంది. అది రథాకారంలోనే ఉంటుంది. మొత్తం దేవాలయం రథాకారం. ఇప్పటికీ పార్థసారథి అన్న పేరుతో కృష్ణుడు గుర్రాలు పట్టుకుని ఉన్నాడని, రథం కుంగింది కిందకని కొంతమంది చెప్తారు పెద్దలు. అక్కడ సుదర్శనం అద్భుతమైన రక్షణ కల్పిస్తూ ఉంటుంది ఆ దేవాలయానికి. చాలామంది దర్శనం చేసే ప్రయత్నం చెయ్యరు. కానీ అసలు బయటికి వస్తున్నప్పుడు రాజగోపురానికి పక్కన మెట్లుంటాయి. ఆ మెట్లెక్కి మొదటి ప్రాకారం లోపలికి వెళ్ళి కుడిపక్కకి ఎదురుగుండా చూస్తే పరమాద్భుతమైనటువంటి సుదర్శన స్వరూపం ఉంటుంది అక్కడ. ఆ క్షేత్రాన్నంతటినీ కూడా సుదర్శనం కాపు కాసి కాపాడుతుంటుంది అని చెప్తారు.
కాబట్టి ఆ పక్కన ఉన్నటువంటి స్వామి దగ్గర పూర్వం శ్లోకం కూడా పెట్టి ఉండేది. పార్థాయ తచ్చదృశసారజనత్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం ప్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని శ్లోకం ఉండేది. అదే మనం పద్మావతి అమ్మవారు ఉన్నటువంటి క్షేత్రానికి వస్తే అక్కడ ఒక వైవిధ్యం కనపడుతుంది. అదో చమత్కారం. ఆ క్షేత్రంలో ఒక పక్క పద్మావతి అమ్మవారు, ఒకచోట ఆ వెనక్కే పరాశర మహర్షి చేత ప్రతిష్ఠితమైనటువంటి అద్భుతమైన శివాలయం ఒకటి ఉంటుంది. అందులో ఆ పద్మావతి అమ్మవారి దేవాలయంలో ఉండేటటువంటి కృష్ణ భగవానుడు పద్మాసనం వేసుకుని కూర్చుని ఉంటాడు. ఆ పక్కన అంటే ఎదురుగుండా పరీక్షించి చూస్తే తప్ప కనపడడం. మనం ఇలా అభిముఖంగా నించుంటే ఎడం పక్కన గోడ దగ్గర చెప్పులు వేసుకొని బలరాముడు కూర్చుని ఉంటాడు. తీర్థయాత్ర అంతా చేసొస్తే అన్నయ్య ఇక్కడ ఉంటే చాలన్నయ్య అని బలరాముడు కృష్ణ భగవానుడు అన్నాడని అన్ని చోట్ల తీర్థయాత్ర చేసొచ్చి అక్కడ కూర్చుంటే ఆయన ఎంతో శాంతి పొందాడని, అన్నయ్యకి పాద సంవాహనం చేస్తూ కృష్ణుడు అక్కడ కూర్చున్నాడని పెద్దలు చెప్తారు. అది శుకమహర్షి చేత ప్రతిష్ఠితమైనటువంటి ప్రాంగణము అని పురాణ ప్రోక్తం. కాబట్టి అంత పవిత్రమైన ఆ క్షేత్రంలో కృష్ణ భగవానుని యొక్క దేవాలయములు ఉపాలయములుగా ఉన్నప్పటికీ రాజశబ్దంతో ఉండవు. ఒక్క కృష్ణస్వామి దేవాలయము లేదా పార్థసారథి అంటారు. కానీ గోవిందరాజ అన్న పేరుతో మాత్రం గోవింద శబ్దానికి రాజశబ్దం వేసి పరిపాలనాంశతో గోవిందరాజ అని పిలవబడేటటువంటి మూర్తి పడుకుని ఉంటాడు. ఆయన నిద్రపోతున్నట్టుగా పడుకుని ఉంటాడు. అది నిద్ర కాదు, ఆయన కన్నులు మూసి మనలోకి చూస్తూ ఉంటాడు. వీడు సాధువా? సాధువా అంటే వేదాన్ని భగవంతుణ్ణి నమ్ముకున్నవాడా? ఆ ఒక్క లక్షణం ఉంటే చాలు, ఆయన దర్శనం రక్షణ హేతువై కూర్చుంటుంది. అందుకే గోవింద పట్టాభిషేకము చేత రాచశబ్దం అన్వయమైంది ఆయనకి. గోవిందరాజు అయ్యాడు, కృష్ణుడిగా రాజు కాలేదు. అటువంటి గోవింద పట్టాభిషేకం భాగవతంలో పరమాద్భుతమైనటువంటి ఘట్టం. బహుశः గోవింద పట్టాభిషేకం లాంటి పట్టాభిషేకం ఇంకెక్కడా కనపడదు. ఎందుచేత అంటే అనేక ప్రయోజనములను పరమాత్మ సాధించాడు. ఆయన సాధించిన దాని చేత మనం ఎప్పటికీ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని నోచుకోవడానికి వీలైనటువంటి నామము మనకి దక్కింది. ఎందుచేత అంటే ఒకానొకనాడు నందాదులు ఒక యజ్ఞాన్ని చేయడానికి సంకల్పం చేసి వాళ్ళందరూ పరమ సంతోషంతో ఆ యజ్ఞ నిర్వహణకు సంబంధించిన సంభార సేకరణమునందు మగ్నమై ఉన్నారు. కృష్ణ భగవానుడు వెళ్ళి ప్రశ్న చేశాడు. పరిప్రశ్నీన సేవయా అని ఆయనే కదూ చెప్పాడు. వీడు పిల్లవాడు, వీడికి చెప్పవచ్చా అన్న భావన మీకు లేకపోతే మీరు ఏమి యజ్ఞం చేస్తున్నారు, దీనికి యజమాని ఎవరు, ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు, ఏ ప్రయోజనాన్ని అపేక్షించి చేస్తున్నారు, ఎవరికి అందుతాయి ఈ పదార్థాలు, ఎవరు తీసుకుంటారు, నాకు ఒక్కసారి చెప్పవలసింది. పెద్దలైనటువంటి వారికి, సత్పురుషులైనటువంటి వారికి శత్రువు మిత్రుడు అన్న భేదం ఉండదు కదా, అందుకని నాకు చెప్పడం వల్ల దోషం లేదని మీరు అనుకుంటే, అది తెలుసుకోవడానికి నేను అధికారిని అనుకుంటే నాకు చెప్పవలసింది అన్నాడు. ఎందుచేత అంటే ఒక ప్రశ్న అడిగేటప్పుడు ఆ ప్రశ్న ఇప్పుడు అడగచ్చా అడగకూడదా అనేటటువంటి విషయాన్ని తెలుసుకుని అడగాలి. అంతేకాని ఏదో బాకీ ఉన్నవాడిని అడిగినట్టుగా అడగకూడదు. ఏమీ చదవకుండా నాకేదో అనుమానం వచ్చింది, అనుమానం నువ్వు తీరుస్తావా అని కాగితాలు రాయడం, కాగితాలు ఇవ్వడం, అవన్నీ కూడా పనికి మాలిన పనులు. అలా చేయకూడదు. పరిప్రశ్నీన సేవయా. నువ్వు నిజంగా తెలుసుకోవాలి అనుకుంటే అవతల వారిని ఆశ్రయించి పరమ వినయంతో నువ్వు తెలుసుకోవడానికి అధికారివో కావో ముందు వారి చేత నిర్ణయింపబడిన తరువాత చెప్పమని నువ్వు అడగాలి. కాబట్టి కృష్ణుడు లోకానికి ఆచరించి చూపిస్తాడు. కాబట్టి పరిప్రశ్నేన సేవయ, ఆయనే ఎంతో వినయంతో నందాదులను ప్రశ్న చేశాడు. ప్రశ్న చేసి అయ్యా చెప్పవచ్చు అనుకుంటే నాకు చెప్పండి అని అడిగాడు. అంటే వాళ్ళు అన్నారు, ఇందులో చెప్పకపోవడానికి ఏముంది, మఖము చెయ్య వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరుగు, గసవు మేసి ధేను గణము బ్రతుకు.
మనకి వర్షాన్ని కురిపించేటటువంటి అధికారాన్ని పొందినటువంటి వాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడు ప్రీతి చెందితే వర్షాన్ని కురిపిస్తాడు. ఆయన వర్షం కురిపిస్తే భూమి మీద గడ్డి మొలుస్తుంది. గడ్డి మొలిస్తే ఆవులు గడ్డి తింటాయి. గడ్డి తింటే బాగా పాలిస్తాయి. బాగా పాలిస్తే మనకు ఐశ్వర్యం వస్తుంది. మన వృత్తి పశుపోషణ. కాబట్టి మనం అందరం సంతోషంగా ఉండాలి అంటే అసలు ముందు వర్షం పడాలి. ఆ వేళ పట్టున పడవలసినటువంటి వర్షాన్ని కురిపించగలిగినటువంటి అధికారమును పొందినటువంటి వాడు దేవేంద్రుడు కనుక ఆ దేవేంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమని ఆయనకి హవిస్సు ఇవ్వడానికి ఈ యజ్ఞాన్ని సంకల్పం చేశాం. ప్రతి సంవత్సరం చేస్తాం, ఈ సంవత్సరం కూడా చేస్తాం అన్నారు. ఈయన ఏమీ తెలియనటువంటి పసిపిల్లవాడిలా తండ్రి దగ్గర వింటున్నవాడిగా కనపడుతున్నప్పటికీ ఆయన పరిపూర్ణ అవతారం. అందుకే ఎక్కడ ఎవరు ఎలా ఉన్నారో తెలుసుకోగలడు. వర్షమును కురిపించేటటువంటి అధికారాన్ని ఇంద్రుడు ఎందుకు పొందాడు అంటే పైన ఉన్న పరమాత్మ యొక్క కటాక్షం చేత. ఆ పైన ఉన్న పరమాత్మయే ఇక్కడ కృష్ణ రూపంలో తిరుగుతున్నాడు. కాబట్టి గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటాడు లీలాశకుడు కృష్ణకర్ణామృతంలో. ఒంటి మీద ధూళి పోసుకుని ఆవుల్ని కాసేవాడిలా ఉండి అనేకమైనటువంటి ఆవుల్ని ఎద్దుల్ని తోలుకుని వచ్చి వెనక గోపాల బాలురు అనుగమిస్తూ ఉండగా కొన్ని ఆవుల్ని ఎద్దుల్ని వాళ్ళ ఇళ్లలోకి పంపించినప్పుడు ఆ గోపకాంతలు పిలిచి వీటిని కట్టేయమంటే ఏమీ తెలియనటువంటి పిల్లవాడిలా వాళ్ళు పిలిచినందుకు లోపలికెళ్ళి ఆవుల్ని దూడల్ని ఎద్దుల్ని కట్టి బయటికి వచ్చి చెమట పట్టినటువంటి ఆ చిన్ని పిల్లవాడి రూపంలో ఉన్నటువంటి అచ్యుత శిశువు పరబ్రహ్మమున్నదే, దానికి నేను ప్రతిక్షణం నమస్కరిస్తున్నానంటాడు. కాబట్టి అటువంటి కృష్ణ పరబ్రహ్మము చిన్నవాడి రూపంలో ఉన్నా ఆయనకు అన్నీ తెలుసు. వర్షం కురిపించడానికి అధికారం నేనిస్తే నాదే ఈ అధికారం అనుకుని విర్రవీగి గర్వాన్ని పెంచుకున్నాడు ఇంద్రుడు. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడికి బుద్ధి చెప్పాలి. అందుకుని నందాదులతో అలా మాట్లాడాడు తప్ప యజ్ఞయాగాది క్రతువులు చెయ్యకూడదన్నది కృష్ణ పరమాత్మ యొక్క తాత్పర్యం కానే కాదు. ఇంద్రుడికి బుద్ధి చెప్పడానికి ఒక మాట చెప్పాడు. నాన్నగారండి, మీరు ఇంద్రుడు వర్షం కురిపిస్తున్నాడు, దానివల్ల మనం సంతోషంగా ఉన్నామంటున్నారు కదా. మన ఎదురుగుండా కనపడుతున్నది గోవర్ధనగిరి. ఆ గోవర్ధనగిరి మీద పచ్చగడ్డి పెరిగింది. ఆ పెరిగినటువంటి పచ్చిగడ్డిని ఆవులు దూడలు ఎద్దులు తింటున్నాయి. దానివలన మనం సంతోషంగా ఉన్నాం. ఎవడు ఏ కర్మ చేశాడో ఆ కర్మ వలన కదా ఫలితాలు వస్తాయి. ఒకడు ఏ కర్మ చేశాడో ఆ కర్మకి సంబంధించినటువంటి పుట్టుక పొందుతాడు. కర్మమునందు పుట్టు జంతువులు ఏ కర్మ చేశాడో ఆ కర్మకి అనుగుణంగా, జంతువు అంటే పశువులు అనుకోకండి, పుట్టుక కర్మపాశము ఉన్న ప్రతి ప్రాణిని పశువని పిలుస్తారు. శంకర భగవత్పాదులంతటి వారు శివానంద లహరిలో పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పాలయ విభో అన్నారు. నేను పశువుని, నువ్వు పశుపతివి, చాలదా మనకి సంబంధం అన్నారు. అందరం పశువులమే. పరమేశ్వరుడు ఆ కర్మపాశములను తన చేతి గొడ్డలితో నరికేసినప్పుడు పశువులు పశుపతి యందు కలిసిపోతాయి. కాబట్టి ఆ భక్తి ఉన్నవాడికి ఆ కర్మపాశములను ఆయన తెగకొస్తాడు. కాబట్టి ఎవరు పశువు కాడు, అందరూ పశువులే. కాబట్టి కర్మల వలనే జంతువులు అంటే అందరూ పుడుతున్నారు, కర్మల ఎందే వృద్ధి పొందుతున్నారు. ఎవడు బాగా కష్టపడి కర్మ చేస్తాడో వాడు వృద్ధిలోకి వస్తాడు, కర్మ ఎందే మరణిస్తాడు. ఎవడు ఏ వృత్తి కష్టపడి చేస్తున్నాడో దానివల్లే ఏదో అనారోగ్యం వస్తుంది, శరీరం బడలిపోతుంది, పడిపోతాడు. చిట్ట చివరికి అసలు కర్మమే దేవత. అసలు యథార్థమనకు కర్మ వలన కదూ శుభాశుభములు కలుగుతున్నాయి. కలుగుతున్నప్పుడు కర్మ కన్నా గొప్పది ఏమిటి? మనం చేస్తున్న కర్మ ఏమిటి? మనం చేస్తున్న కర్మ పశుపోషణ. పశుపోషణానికి ఆధారం గోవర్ధనగిరి. గోవర్ధనగిరికి యాగం చేయడం మానేసి ఇంద్రుడికి యాగం ఏమిటి? పతిత అని ఒక మాట. పతిత అంటే తనని పోషించేవాడు, తనని హక్కున చేర్చుకున్నవాడు భర్త ఉండగా భర్తని మోసగించి పరపురుషుడితో తిరిగి పతనమైనది అంటే అడుగు జారినది కాబట్టి పతిత. పతిత తనని పోషిస్తున్నటువంటి భర్తని విడిచిపెట్టి వేరొక పురుషుణ్ణి ఆశ్రయించినట్లు మనని పోషిస్తున్న గోవర్ధనగిరిని విడిచిపెట్టి ఇంద్రుణ్ణి ఆశ్రయించి ఆయనకి యజ్ఞం చేయడం ఏమిటి? వద్దన్నాడు ఆయన. కానీ యథార్థం అది కాదుగా, కర్మ కాదుగా ఫలితం ఇచ్చేది.
కర్మ వలన ప్రీతి చెందిన భగవానుడు ఇస్తాడు. సత్యనారాయణ వ్రతం చేసిన వాళ్ళ పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయా? సత్యనారాయణ వ్రతం ప్రీతితో చేసిన వాడెవరో వాడి యొక్క కర్మయందు ఉన్న ప్రీతిని చూసి అనుగ్రహించిన పరమాత్మ వలన ఫలితములు వస్తాయి. నూరుగురు కూర్చుని సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే వాళ్ళకి ఫలితం వస్తుందో రాదో నాకు తెలియదే, కానీ ఆ పక్కన కూర్చుని తదేక దీక్షతో చూస్తున్నవాడు ఉన్నాడే పరమభక్తితో, వాడికి వస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా సా శ్రద్ధా కడితా సిద్ధి యా వస్తు ఉపలభ్యతే. శ్రద్ధ అన్నది పరమ ప్రధానం. ఉపన్యాసానికి వచ్చి ముందు 4 వరుసల్లో కూర్చుని పెద్దగా సెల్ ఫోన్ మాట్లాడి పక్క వాళ్ళందరూ సెల్లు దింపవయా అని అడిగితే తప్ప సెల్లు పక్కన పెట్టలేనంత అసహ్యకరమైన స్థితిలో ఉపన్యాసాలకి రావడం ఎలా ఉంటుందో, శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా చేసేటటువంటి కార్యముల వలన భగవంతుని యొక్క ప్రీతి అన్వయం కాకపోవడం కూడా అలాగే ఉంటుంది. కర్మ చేయడం ప్రధానం కాదు, ఉపన్యాసానికి వెళ్ళడం ప్రధానం కాదు. ఉపన్యాసానికి వెళ్ళి నువ్వు వినడం, పక్కవాళ్ళు వినేటట్టుగా ప్రవర్తించడం ప్రధానం. అలాగే వ్రతం చేయడం ప్రధానం కాదు, వ్రతం చేసినప్పుడు మనసు పరమాత్మ యందు పెట్టడం ప్రధానం. కాబట్టి భక్తి చేత ప్రీతి పొందిన పరమాత్మ కదూ ఫలితాన్ని ఇవ్వాలి. కర్మ తనంత తాను ఫలితాన్ని ఇవ్వదు. భగవాన్ రమణులు అంటారు కర్మ తజ్జడం అంటారు. కర్మ ఏం చేస్తుంది? అది జడం. కర్మ చేత ప్రీతి పొందిన భగవానుడిస్తాడు ఫలితాన్ని. కానీ ఇంద్రుడికి బుద్ధి చెప్పాలి కాబట్టి కృష్ణ పరమాత్మ నందాదులతో ఇంద్రుడికి కాదు చెయ్యవలసింది యజ్ఞాన్ని, మనం గోవర్ధనగిరికి చేద్దాం అని. మీకు నేను ఒక విషయం చెప్తాను. మీరు గోవర్ధనగిరికి యజ్ఞం చెయ్యండి. గోవర్ధనగిరికి అధిష్టానమైనటువంటి పురుషుడు మీకు ప్రత్యక్షంగా కనపడతాడు. కనపడి మీరిచ్చినటువంటి సంభారములను ఆయన తింటాడు, మీరు చూడొచ్చు, తృప్తి పొందుతాడు అన్నాడు. అయితే గోవర్ధనగిరికి యజ్ఞం చేయమంటున్నాం, ఇక పూర్వం ఎప్పుడు మేము చేయలేదు, మేము ఇంద్రయాగం చేశాం. ఒకవేళ గోవర్ధనగిరికి యజ్ఞం చేస్తే ఎలా చెయ్యాలి? దానికి ఒక కల్పం ఉండాలిగా, ఎలా చెయ్యాలని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, పశులకు, కొండకు, బ్రాహ్మణోత్తములకు మఖము చేయించుట మంచి బుద్ధి. ఇంద్రయాగంబునకేమేమి తెప్పింతు రవియల్ల తెప్పింపుడరసి మీరు పాయసము అపూపంబులు సైదపు పిండి వంటలు పప్పును బహురసాన్నములు వండపంపుడు అచలురై పూజ చేయుడచలమునకు ధేను దక్షిణ నిలిచి బహురసాన్నములు పెట్టింపుడు బ్రాహ్మణులకు హోమంబు చేయుడు అధమ చండాల సునక సంతతికి తగిన భక్ష్యముల నిండు పశువులకు కసవులిండు. ఇంతే యజ్ఞం అన్నాడు. ఇంద్రయాగానికి మీరు ఏం చేస్తున్నారో అవే మీరు చెయ్యండి. ఆయన కొరకు ఇంద్రయాగం కొరకు ఏ పదార్థములను తెప్పిస్తారో అవే పదార్థములను ఇప్పుడు కూడా తెప్పించండి. ఇంద్రయాగంలో ఎలా ఇస్తారో అలాగే ఈ పదార్థాలన్నింటినీ గోవర్ధనగిరి దగ్గర పొయ్యండి. బ్రాహ్మణులకి మధుర పదార్థాలు పెట్టించి చక్కగా సంభావనలు ఇచ్చి గోదానాలు చెయ్యండి. ఎవ్వరినీ విడిచిపెట్టకండి. ఆఖరికి వీధులలో తిరుగుతున్న కుక్కల్ని కూడా తీసుకొచ్చి కడుపు నిండా అన్నం పెట్టండి. అన్నిటికీ తగినటువంటి పదార్థం ఇచ్చి అందరూ సంతోషంగా ఉండేటట్టుగా, వారు ప్రీతి పొందేటట్టుగా యజ్ఞాన్ని చెయ్యండి. హోమం చేసి దేవతలకి హవిస్సివ్వండి అని. ఇదే గోవర్ధనగిరికి చేసే యాగం. ఇంద్రుడికి ఎలా చేస్తారో అలాగే దీనికి చేస్తారు. కానీ ఇందులో ఒక విశేషం ఉన్నది. వినుడీ శైలము కామరూపి మనలన్ మన్నించు ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు కలులన్ వేధించు చిత్తంబులో అనుకంపాతిశయంబు చేసె మనపైనంచున్ సగోపాలుండై వనజక్షుండు నమస్కరించ గిరికిన్ వందారు మందారుడై. ఆయన అన్నాడు, వినుడీ శైలము కామరూపి. ఈ కొండ ఉందే ఇది కామరూపి, కొండలా కనపడుతోంది, కానీ దీని అధిష్టానము కనపడుతుంది. అది తింటుంది. నీకు రేపు కనపడుతుంది, నా మాట నమ్మండి. కలులన్ వేధించు, దుర్మార్గులైనటువంటి వాళ్ళని శిక్షిస్తుంది. మనలన్ మన్నించు, మనం భక్తితో యజ్ఞం చేస్తున్నాం కాబట్టి మన పట్ల ప్రీతి చెందుతుంది. ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు, నీతి అన్నం పట్టుకెళ్ళి మనం అక్కడ పెడితే, మనం పప్పు అప్పాలు మొదలైనవి అక్కడ పెడితే తాను తీసుకుంటుంది, తింటుంది. మనం ఇప్పించిన ఆహరించు అనుకంపాతిశయంబు చేసే మన పైనంచున్ సగోపాలుండై వనజక్షుండు నమస్కరించి గిరికిన్ వందారు మందారుడై. ఏమీ తెలియని వాళ్ళ
ఆ గోపాల బాలులతోటి గోపకాంతలతోటి కలిసి గోవర్ధనగిరి వంక తిరిగి తాను కూడా వారితో కలిపి నమస్కరించాడు. ఎవరు పుచ్చుకోవాలి ఇప్పుడు ఆ నమస్కారం? గోవర్ధనగిరి రూపంలో ఉండేవాడు ఆయనే పుచ్చుకోవాలి నమస్కారం. తానే నమస్కరించాడు, తానే పుచ్చుకున్నాడు. ఏదో శ్రావణ శుక్రవారం వ్రతమంతా చేసి చిట్ట చివర ఒక మాట అంటుంటాను చూసారా, ఏదో ఎవరిస్తున్నారు అంటే లక్ష్మియే ఇస్తోంది, ఎవరు పుచ్చుకున్నారు అంటే లక్ష్మియే పుచ్చుకుంటోంది, లక్ష్మి ఇస్తోంది, లక్ష్మి పుచ్చుకుంటోంది, ఇద్దరు గృహలక్ష్మి గృహే. కాబట్టి అలా మనమిప్పించిన ఆహరించు అని చెప్పి గోపాల బాలురందరితో కలిపి నమస్కరించాడు. కృష్ణుడు ఏం చెప్పాడో అది నమ్ముతారు వాళ్ళు. నమ్మడం అన్న మాటకు అర్థం ఏమిటంటే కలిసొచ్చినంతకాలం నమ్మడం ఒక రకం, కలిసి వచ్చినా కలిసి రాకపోయినా నమ్మడం నిజమైన నమ్మడం. అందుకే భగవంతుడి దగ్గర గురువు దగ్గర ఒక పరీక్ష ఉంటుంది. ఊంచుకున్నవాడైనా చూడడానికి గురువు తిరస్కార భావం చూపిస్తాడు, పట్టించుకోనట్లు, దగ్గరుండద్దని, దూరంగా ఉండమని, నీకెందుకని అలా పరీక్షించి చూస్తాడు. అలా అనడంలో ఏదో ఉంది. గురువుగారు నా పట్ల చిక్కు చెదరని ప్రేమ ఉన్నవారు అని ఎవడు నిలబడగలడో వాడే అంతిమంగా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందగలడు. అంతేకాని అస్తమానం శిష్యుడు ఏం కోరుకుంటే అవి ఇచ్చినంత కాలం గురువుగారు మంచివారు, శిష్యుడు ఏదో ప్రతిపాదన చేస్తే వద్దన్న గురువు పనికి మాలిన వాడు అనుకున్న శిష్యుడు ఎలా వృద్ధిలోకి వస్తాడు? అటువంటి వాడు త్రిశంకుడు అవుతాడు. వశిష్ఠ మహర్షిని కోరిక కోరాడు, కుదరదన్నాడు, వేరే గురువు దగ్గరికి పోతానన్నాడు. ఏమయ్యాడు చివరికి? అటు కాదు ఇటు కాదు, తల కిందకి కాళ్ళు పైకి పెట్టి కూర్చున్నాడు. కాబట్టి గురువు దగ్గర ఉంటుంది. ఒక్కొక్కచో గురువుల పరీక్ష చాలా చమత్కారంగా ఉంటుంది కూడా. ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి ఆయన శిష్యుల్లో ఒక శిష్యుడు పరమ ఆర్తితో వెళ్ళాడు. పరమ ఆర్తితో. అన్నగారు చనిపోతారని చెప్పారు, ఆయన ఇంకెక్కువ కాలం ఉండరు, వెళ్ళిపోతారు, కొద్ది సమయమే ఉంది సమయం అన్నారు. ఆయన నమ్మి పరిగెత్తికి వెళ్ళారంతే మహాస్వామి దగ్గరికి. వెళితే మహాస్వామి అలా నిలబడ్డారు, ఇలా తిరగలేదు, చూడలేదు, పలకరించలేదు. మామూలుగా వైష్ణవ సంప్రదాయంలో లేని వారికి ఒక లక్షణం ఉంటుంది. సన్యాసి దగ్గరికి వెళితే 4 నమస్కారాలు. వైష్ణవ సంప్రదాయంలో మరింత కట్టుదిట్టంగా ఉంటుంది. గురువుగారు ఆపమనే వరకు చెయ్యాలి నమస్కారం. రామానుజాచార్యుల వారు మండిపోతున్న ఇసుకలో ఎన్నో పర్యాయాలు చేస్తే గురువుగారు చూడలేక తట్టుకోలేక దగ్గరికి పిలిచారంటారు. అంత నిష్ట ప్రదర్శన ఉంటుంది. కాబట్టి ఆ వచ్చిన ఆయన 4 మాటలు నమస్కారం చేసి నించున్నాడు. ఆయన పలకరించలేదు అన్నారు, చేస్తూ ఉండాల నమస్కారం అన్నారు. ఆయన తెల్లబోయాడు. అలా చేస్తూనే ఉన్నాడు. ఒళ్ళు చెమట్లు పట్టేసి ఎముకలన్నీ నిప్పొచ్చేసి సంధిబంధాలు, ఇక వంగి లేచి నమస్కారం చేయలేక గోడ దగ్గర చతికిలు పడిపోయాడు. ఆయన అన్నారు, మీ అన్నయ్య కష్టాన్ని నువ్వు నాకు చేసే నమస్కారాల కష్ట రూపంలో తీసేశాను, మీ అన్నయ్య బ్రతికాడు పో అన్నారు. ఆయన చెప్పలేదు, ఈయన వినలేదు. ఈయన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి వైద్యశాలకు వెళ్ళాడు. ఏం ఆశ్చర్యం జరిగిందో మాకు తెలీదు, మీ అన్నగారు బతికారన్నారు. కాబట్టి గురువు యొక్క పరీక్షకి తట్టుకుని నిలబడ్డం అంత తేలికైన విషయమేం కాదు. భగవంతుని యొక్క పరీక్ష అన్న మాటకు అర్థం ఏంటంటే కలిసి వచ్చినంతకాలం భగవానుడు కాడు, కలిసి రాకుండా ఎదురు తిరుగుతుంది కాలం ఒకనాడు, అప్పుడు పరీక్షిస్తాడు నిలబడగలడా అని. అందుకే నేను ఎవరిని పట్టుకోవాలనుకుంటానో వాడి విత్త వయో రూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మ గర్వ ముడిగి ఏక విధమున విమనుడై ఎవ్వడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు. అన్ని అహంకారాలు విడిచిపెట్టేసి ఏది రాని నాకు ఈశ్వరుడే గతి అని నిలబడిన వాడెవరున్నాడో వాడు చిట్ట చివరికి ఈశ్వరుణ్ణి చేరుకుంటాడు. కాబట్టి వాళ్ళ భక్తి ఎటువంటిది? అక్కడ ఉన్నటువంటి గోపకాంతలది, గోపాల బాలురది, వృద్ధులది అంటే కృష్ణుడు చెప్పాడు చేయడం. ఒకవేళ దానివల్ల కాలం వ్యతిరేకమైతే, వ్యతిరేక ఫలితాలు వస్తే వాళ్ళేం బెంగబెట్టుకోరు, కృష్ణుడి దగ్గరికే పెడతారు రక్షించమని. అంతేగాని ఎదురు తిరిగి నువ్వు అన్నావు మేం చేశాం ఇదిగో ఇలా అయింది అనరు. నిలబడాలి మనమని నిలబడతారు తప్ప కృష్ణవాక్కు సత్యమో అది వారి నమ్మకం, అది భక్తి, తిరుగులేని భక్తి వారిది. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ గోవర్ధనగిరికి యజ్ఞం మొదలుపెట్టారు. మొదలుపెట్టి
వీళ్ళందరూ గిరి దగ్గరికి వెళ్ళారు. ఆ అపూపములు, పిండి వంటలు, పళ్ళు, ఆజ్యాన్నము అన్నీ పైన పోసేశారు. పోసేసి గిరికి ప్రదక్షిణం చేస్తున్నారు. అరుణాచల గిరి ప్రదక్షిణం చేసినట్టు, శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణం చేసినట్టు గిరి ప్రదక్షిణం ప్రారంభం చేశారు. పాటించి గాన విద్య పాటవమున తేరులెక్కి బహుదానములన్ పాటల గంధులు పాటలు పాడిరి విరోధి పాటనుడనుచు. వాళ్ళు ఈ గోపకాంతలందరూ బళ్ళెక్కారు. ఆడవాళ్ళు, నడవలేని వాళ్ళు, కొంచెం ఇబ్బంది కలిగిన వాళ్ళు అందరూ బళ్ళెక్కి వెడుతున్నారు. వెడుతున్నా వాళ్ళు ఉత్తినే ఏదో బండిలో వెడుతున్నాం కదా అని అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడుకునేటటువంటి వాళ్ళు కారు. వాళ్ళందరూ ఏది మాట్లాడుకుంటున్నారు అంటే చిన్ని కృష్ణుని యొక్క లీలలు, పుట్టినప్పటి నుంచి ఆయన చేసిన లీలలన్నీ పాటలుగా పాడుకుంటూ వెడుతున్నారు. భగవానుడికి కావలసింది ఆర్తి తప్ప ఆవిష్కరణమునందు శాస్త్రీయత ఆయన చూస్తాడా? సమర్థత విచారణ చేస్తాడు ఆయన పొంగిపోతున్నాడు. పాటించి గాన విద్యా పాటవమున తేరులెక్కి బహుతానములన్ పాటల గంధులు కృష్ణుని పాటలు పాడిరి విరోధి పాటనుడనుచు. శత్రుమర్ధనుడైనటువంటి వాడు ఈ చిన్ని కృష్ణుడు అని వాళ్ళు కృష్ణుడి మీద పాటలు పాడుతూ ఆ బళ్ళలో చక్కగా గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. గిరి ప్రదక్షిణం చేస్తున్నది కేవలంగా ఏదో వాళ్లే కారు, వాళ్ళకి సంబంధించినటువంటి అన్నిటికీ ఈశ్వర రక్ష కల్పించాలనుకున్నారు. అందుకని ఆవుల చేత, ఎద్దుల చేత, దూడల చేత కూడా వాళ్ళు ప్రదక్షిణం చేయిస్తున్నారు. అవి జడములు కావుగా, కదలగలవుగా. నీకోసమైతే బడ్డి కట్టుకుంటావా? గిరి ప్రదక్షిణానికి ఆవు రావద్దు, అందులో ఆవుని కూడా తీసుకెళ్లారు వాళ్ళు. ఆవులు వెళ్ళాయి, ఎద్దులు వెళ్ళాయి, దూడలు వెళ్ళాయి. అందుకని పొగరెక్కిన మూపురములు తెగగలవాలములు చెయ్యిల దేహంబులు భూగగనములు నిండు రంకెలు మిగుల మెరసి దేను గణము మెల్లన నడిచెన్. అవి పెద్ద పెద్ద చెండ్లు అంటే మూపురాలంటారు. ఆ బ్రహ్మాండమైనటువంటి వృషభానికి అది నడిచి వెడుతుంటే ఇలా ఇలా ఊగుతాయి ఆ మూపురాలు. ఎంత అందంగా ఉంటుందో. శ్రీశైలంలో సుప్రభాత సమయంలో నడుస్తాడు వృషభం, అద్భుతంగా ఉంటుంది ఆయన యొక్క చెండు కదులుతుంటే. అలా ఆ మూపురములు కదులుతున్నాయి. పొడవైనటువంటి తోకలు అంతంత ఎత్తు. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గౌరాజమున్ అంటారు పోతన గారు భాగవతంలో. కైలాస పర్వతంలో ఎత్తుగా ఉన్నటువంటి ఎద్దులు, వాటికి కింద వరకు వేలాడుతున్నటువంటి తోకలు. అటువంటి తోకలతో పొగరెక్కిన మూపురములు తెగగలవాలములు శైల దేహంబులు పర్వతం లాంటి శరీరంతో మిగిల మెరసి ధేనుగణము మెల్లన నడిచెన్. ఏదో పరుగులు పరిగెత్తే అటు ఇటు పారిపోవడం కాదు, అవి కూడా ప్రదక్షిణం అంతే, ప్రదక్షిణంలాగే అంత అందంగా చేస్తున్నాయి. అంటే అంత మెల్లగా వెడుతున్నారు. ఓ కాగితము, చీపురు పుల్లో కాగితమో పెన్నో పట్టుకుని అది ఏదో ఒకటి పూర్తి చేసేయాలన్నట్టు గిరగిరా తిరిగోటి పొడి చేస్తూ ఉండడం, ఓ అంకె కొట్టేస్తూ ఉండడంలా చేస్తున్న ప్రదక్షిణాలు కావు. ఎంతో భక్తి పురస్సరంగా ఇంతకన్నా అదృష్టం ఏముందని మెల్లగా చేస్తున్న ప్రదక్షిణం. చక్కగా పాటలు పాడుతూ చేస్తున్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో ఎద్దులు కూడా అలాగే వెడుతున్నాయి. ఇవన్నీ వెడుతుండగా అక్కడ ఆ గోవర్ధనోద్ధరణమునందు ఆ గోవర్ధనగిరికి అధిష్టానమైనటువంటి పురుషుడు వీళ్ళందరూ చూస్తుండగా తింటున్నాడు. వీళ్ళందరూ నమస్కారం పెడుతున్నారు. ఆయన వీళ్ళ నమస్కారం అందుకుంటున్నట్టుగా పైనుంచి కనపడుతున్నాడు. కృష్ణుడే అక్కడ కనపడుతున్నాడు, ఇక్కడ నమస్కారం పెడుతున్నాడు, ఇక్కడ నమస్కారం పెడుతున్నాడు, అక్కడ పుచ్చుకుంటున్నాడు. రెండూ ఒకటే. బింబ ప్రతిబింబ న్యాయంగా ఉన్నాడు అక్కడ. అందరూ తిరుగుతున్నారు, సంతోషంగా ఉంది. ఈలోగా ఇంద్రుడికి కబురెళ్ళింది. అయ్యా, నీకు ప్రతి సంవత్సరం యజ్ఞం చేసేవారు గోపబాలురు, కానీ ఈ సంవత్సరం వాళ్ళెవరూ నీకు యజ్ఞం చెయ్యరట. ఎందుకు చెయ్యరో తెలుసా? అక్కడ ఆ వంశంలో ఉద్భవించినటువంటి కృష్ణుడనబడేటటువంటి పిల్లవాడు వాళ్ళతో చెప్పేట, ఇంద్రుడికి చెయ్యవలసిన అవసరం ఏముంది, గోవర్ధనగిరికి చేస్తే చాలు అని. అందుకని వాళ్ళు గోవర్ధనగిరికి యజ్ఞం చేస్తున్నారు, నీకు యజ్ఞం చెయ్యరట అని చెప్పారు. అంతే. ఎవడికి ఉన్మత్తత ఏర్పడుతుందో ఉన్న స్థానాన్ని బట్టి దాని వలన గర్వం ఏర్పడుతుంది. సేవక లక్షణం ఉందనుకోండి, వాడికి అహంకారం ఏర్పడేటటువంటి లక్షణం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఎవడు ఏ పదవిలో ఉండనివ్వండి, వాణ్ణి కూడా పదవిలో పెట్టినవాడు ఉన్నాడు. ఎంత పెద్ద పదవిలో ఉన్నావో నువ్వు అంతమందికి సేవ చేసేటటువంటి అధికారాన్ని పొంది ఉన్నావు తప్ప నీ అంత నువ్వు సర్వతంత్ర స్వతంత్రుడవేం కావు. నిన్ను కూడా నియమించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు నీకు అధికారం ఇచ్చారు కాబట్టి నువ్వు కూర్చున్నావు.
ఆ అధికారం వాళ్ళు నీకు ఇచ్చి ఉండి ఉండకపోతే నువ్వు ఆ స్థానంలో కూర్చోవడం అన్నది సంభవం కాదు. అది ఒక అదృష్టమని 10 మందికి ఉపకారం చెయ్యగలమని అనుకున్నటువంటి వాళ్ళు చాలా ఆనందాన్ని పొందుతారు. నాకు తెలిసిన్నటువంటి ఒక అధికారిని, ఆమె యథార్థానికి కడుపులో చల్ల కదలకుండా ఉద్యోగం చేసుకోగలిగినటువంటి మంచి సమున్నతమైన చదువుకున్నారు. ఆవిడ ప్రయత్నపూర్వకంగా ఐఏఎస్లోకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు నేను ఆవిడ నోటి అడిగా, అమ్మ మీరు ఎందుకమ్మా కావాలని ఐఏఎస్ చదువుకున్నారు అని అడిగితే ఆవిడ నాతో ఓ మాట అన్నారు, నేను ఒక సంతకం పెడితే ఎక్కువ మందికి ఉపయోగపడచ్చు అన్న కోరికతో ఐఏఎస్ చదివానండి అన్నారు. నేను మురిసిపోయాను ఆ మాటకి, ఎంత సంస్కృతి కలిగిన మాటరా అని. కాబట్టి పైన ఒక అధికారం ఉంది, దానివల్ల నీకు అధికారం వచ్చింది. కూర్చున్న దగ్గర నుంచి నా అంతవాణ్ణి నేను అనుకుంటే అదే ప్రమాదాలు తీసుకొస్తుంది. ఇంద్రుడు అదే అనుకున్నాడు, నా అంతవాణ్ణి నేను వర్షం కురిపించేవాణ్ణి, వాళ్ళెవరు నాకు యజ్ఞం చేయకపోవడానికి, కాబట్టి శిక్ష వేస్తానన్నాడు. అది కూడా ఎంత అనకూడని మాటలు వచ్చేసాయో చూడాలండి. ఒకసారి ఆగ్రహం రావాలి, కానీ నోటి వెంట ఎటువంటి మాట అయినా వస్తుంది. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్. కోపం అనేటటువంటిది రెండింటికి కారణం కావాలి. ఒకటి, కోపం సాధనంగా ఉపయోగపడాలి. దేనికి అంటే వ్యవస్థని చక్కపెట్టడానికి. కోపం వ్యవస్థని చక్కపెట్టడానికే తప్ప ఆయన కోపంలో అన్యమైన విషయం లేదని గ్రహించగలిగిన సంస్కారం ఎవరి పట్ల కోపం ప్రదర్శింపబడిందో వాళ్లకు ఉండాలి. ఇలా ఇద్దరి యందు లేకపోతే అది ప్రమాదానికి ఎడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు ఆ హద్దు దాటిపోయాడు, అహంకారం ఆయనది దెబ్బతింది. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎనలేని కోపం వచ్చింది. పెరుగుల్ నీతులు త్రావి కొవ్వి ముది భువినాభీరుల్ మదాభీరులై గిరిసంఘాత కఠోరపత్ర దళన అని వాళ్ళు బాగా పెరుగు నెయ్యి తాగారు, దానివల్ల ఒళ్ళు కొవ్విందన్నాడు. ఎంత దారుణమైన మాట. మనం సాధారణంగా ఆ పెరుగు ఎక్కువ తిన్నా, నెయ్యి ఎక్కువ తిన్నా, వెన్నపూస ఎక్కువ తిన్నా కొవ్వు పట్టిందంటాం. వాళ్ళు గోపకులు కాబట్టి వాళ్ళు పెరుగులు నీతులు ఎక్కువ తాగుతారు. వాళ్ళు పెరుగులు నీతులు తాగి వాళ్ళకి బాగా కొవ్వు పట్టిందన్నాడు. పెరుగుల్ నీతులు తావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరిసంఘాత కఠోరపత్రదలన క్రీడా సమారంభ దుర్భరదంభోళిధరున్ పురంధరుననున్ పాటించి పూజింపక గిరికిం పూజలు చేసిపోయిరదిపో కృష్ణుండు ప్రేరేపగం. తన దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత పెద్ద సమాసం వేసుకున్నాడో చూడండి. అహంకారం వచ్చినప్పుడు వచ్చేటటువంటి వాడి మాటల తీరు ఎలా ఉంటుందో పోతన గారి పద్యాలు అలా పడతాయి. అది ఆయన యొక్క కవిత్వానికి ఉన్న గొప్పతనం. గిరిసంఘాత కఠోరపత్రదలన క్రీడా సమారంభ దుర్భరదంబోళిధరన్ పురంధరునను అన్నాడు. పర్వతములకు ఒకప్పుడు రెక్కలుండేవి, అవి ఎగురుతున్నాయని పర్వతముల యొక్క రెక్కలను నా వజ్రాయుధంతో తెగటార్చినటువంటి వాణ్ణి. అటువంటి నాకు యజ్ఞం చెయ్యకుండా వాళ్ళిష్టం వచ్చినట్టు యజ్ఞం గోవర్ధనగిరికి చేస్తారా? నేనేం చేస్తానో చూస్తారు ఇప్పుడు అన్నాడు. ఉజ్జత్ సంపదనంబి నందతనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరీ మర్త్యుల్ వడిన్నీరు మీ విద్యుద్వల్లులు గప్పి గర్జనములన్ వేధించి గోవుల్ జనుల్ సత్యో మృత్యువు పొంద రాల్కురియుడి శౌర్యంబ వార్యంబుగన్ అన్నాడు. వర్తక మేఘములను ఉంటాయి, అవి భయంకరమైనటువంటి మేఘములు, అంత కుండపోత కింద వర్షిస్తాయి. వడగళ్ళు పిడుగులు ఉరుములతో వస్తాయి. వాటిని సంకెళ్ళు వేసి ఇనప గొలుసులతో కడతారట. వాటి దగ్గరికి వెళ్ళి తాళాలు తీసి ఆ గొలుసులు విప్పాడు. విప్పడం ఏమిటి, పెడతాయి అవి. ఇంద్రుడి యొక్క ఆజ్ఞ ఇటెళ్ళమంటే పెడతాయి. నేను వెనక వస్తాను ఐరావతానికి. దేనికి? చూడ్డానికి విధ్వంసాన్ని. మీరు వెంటనే వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? ఉజ్జత్ సంపదనంబినంద తనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరి మర్త్యుల్. అంటే పైశాచికత్వం అన్నది మాట చేత వ్యక్తం అవుతుంది. చచ్చాడు రా అన్నాడు అనుకోండి, ఆ మాట చాలు వాడు ఎంత క్రౌర్యమైనటువంటి స్వభావం ఉన్నవాడో తెలియడానికి. అయిందానికి కాందానికి ఇలా చూపించి చచ్చిపోతావు ఏమనుకుంటున్నావు అంటుంటారు. అసలు ఆ మాట నోటి వెంట రావడం ఏంటి? చావనేటటువంటిది శరీరానికే తప్ప ఆత్మకు లేదని తెలుసుకోవడానికి శరీరంలో ఉండి ఈ చావు ఆఖరి చావు కావడానికి మనుష్య జన్మకు వస్తాడు. అటువంటి వాడిని పట్టుకుని నీ శరీరాన్ని చంపుతానని అనడం, అవతల వాడిని బెదిరించడం ఎంత అజ్ఞానం.
మర్త్యలోకంలో పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోతారంటే ఆయన అన్నది ఒక్క గోపాల బాలుర్నే కాదు, మనుష్యలోకంలో చచ్చే లక్షణం ఉన్నవాళ్ళు. కాబట్టి చంపేస్తానేమనుకుంటున్నారు అంటే ఎంత అధిక్షేపించి మాట్లాడాడు చూడండి. మర్త్యుల్ అన్నాడు. ఆ లోకంలో ఉన్నవాళ్ళు వాళ్ళు చస్తారా ఏమనుకుంటున్నారో, చంపేస్తాను అందరినీ. ఎవరిని? వాళ్ళనే కాదు, తగిన బటికి బుద్ధి ఉందా లేదా వదిలే. ఆవులు ఎద్దులు వెళ్ళాయి. ఆవు ఎంత గొప్పది ఇంద్రుడికి తెలియదా? తెలుసు. క్రోధం వచ్చినటువంటి వాడికి యుక్తాయుక్త విచక్షణే ఉంటుంది. అందుకే అనరాని మాటలన్నీ నోటి వెంట వచ్చేస్తున్నాయి. ఇంత అహంకారం మనసులో పెరిగిపోయింది కాబట్టే ప్రమాదం అని ఆ అహంకారాన్ని విరిచెయ్యాలనుకున్నాడు మహానుభావుడు కృష్ణుడు, లేకపోతే పాడైపోతాడని. కాబట్టి పెరుగుల్ నేతులు తావి క్రొవ్వి అని ఉజ్జత్ సంపదనమ్మి నందతనయోద్యోగంబునన్ వెర్రులై మద్యాగంబు విసర్జనీయమదిరీ మర్చుల్. నా యాగం చెయ్యక్కర్లేదంటున్నారు. కాబట్టి మీరు ఇప్పుడే బయలుదేరండి. గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొంద. గోవులు జనులు కూడా ఇప్పుడే ఈ క్షణంలోనే చచ్చిపోవాలి మీ వల్ల, ఒక్కళ్ళు మిగలడానికి వీల్లేదు. అసలు ఆ మాటలు అనొచ్చా ఇంద్రుడు? గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొంద రాల్కురియుడి శౌర్యంబవార్యంబుగా. వర్షధారలు పడుతున్నప్పుడు అనుషంగికంగా పడుతున్నటువంటి వడగళ్ళు కాదు, రాళ్ల చేత కొట్టి చంపేయాలి. సాధారణంగా చంపడంలో బహుకఠినంగా చంపేయడం ఏమిటంటే రాళ్లతో కొట్టి చంపేయడం. రాళ్లతో కొడుతున్నప్పుడు వాడు పరిగెడుతున్నప్పుడు వాడు చచ్చిపోయే వరకు రాళ్లతో కొట్టేస్తారు. ఇంకంతకన్నా అన్యాయమైన విషయం ఇంకేమిటేమిటండి అంటే అవతలవాడు ఎంత పాపం చేస్తే ఆ మాట అనాలి. అంత మాట అన్నాడు. రాల్కురియుడి, రాళ్ళు కురిపించి మీకు వడగళ్ళు కురిపిస్తారు. మీరు వడగళ్ళు కురిపించి రాళ్లతో కొట్టి చంపేయండి. ఎప్పుడో మీరు కురిసినటువంటి వర్షం వల్ల వాగులు వంకలు పొంగి వరదలొచ్చి వరదల్లో కొట్టుకుపోయి చెట్టెక్కి పుట్టెక్కి ఓడు బతికి ఓడు చచ్చి ఏడిచి 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత నీటితో నిండిపోయి ఆఖరివాడు కూడా చచ్చిపోయే వరకు నా కోపం ఆగదు. ఇప్పుడే చచ్చిపోవాలి. ఎలాగో తెలుసా? వర్షం తర్వాత మాట. ముందు వడగళ్ళు కురిపించండి, ఆ రాళ్ల దెబ్బలకి చచ్చిపోవాలి అందరూ. అలా కురిపించండి. కళ్ళు కనపడకూడదు జలధారలకు అలా కురిపించండి. వస్తున్నాను వెనకాల. దేనికి? వాళ్ళ ఏడుపులు ఆర్తనాదాలు చూడడానికి వస్తున్నాను. నిశ్శేషంగా మీరు చంపారో లేదో, నా ఆజ్ఞ పాటిస్తున్నారో లేదో చూడడానికి వస్తాను. అదే ఆ ఇంద్రుడికి ఉండవలసిన బుద్ధి. అంటే ఆయన నోటి వెంట ఎంత అహంకారం లేకపోతే ఈ మాటలు వస్తాయి. పోతన గారి యొక్క అద్భుత ప్రయోగం ఆ పద్యాలు. మహానుభావుడు పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాధ పలుకగనేలా. వచ్చేసాయి మేఘాలు, బ్రహ్మాండమైనటువంటి వడగళ్ళవాన. ఇటువంటి గాలి కాదు. అకస్మాత్ అంత వర్షం పడిపోతుంటే ఆవులు ఇలా తలెత్తి చూసి నడుస్తాయి. ఆ నడిచేటప్పుడు వాటి కళ్ళల్లోకి వచ్చేస్తోంది ఆ ధార. నీటితో కొట్టినట్టు కొడుతున్నాయి. కొట్టుంటే వాటికి కళ్ళు కనపడక ఇలా ఇలా తలలు ఉంచి ఆడిస్తూ పెద్ద పెద్ద అంబారావాలు చేస్తూ ఎటు నడుస్తున్నాయో తెలియక పైనుంచి పడుతున్నటువంటి వడగళ్ళ దెబ్బలు ఒంట్లో ఎముకలు విరిగిపోతున్నాయి. గోపాల బాలులకి గోపకాంతలకి కళ్ళు కనపట్టలేదు అసలు అటువంటి వర్షధార. వీళ్ళు ఒక రకమైన భక్తి ఉన్న వాళ్ళైతే వెంటనే అనాలి, బెడిసి కొట్టిందండి, ఇన్నాళ్ళు ఇంద్రుడికి యజ్ఞం చేశాం, ఈ పిల్లాడు వచ్చి గోవర్ధనగిరికి చేయమన్నాడు, రాచరికంలో ఉన్నాను కదా అని నందుడేమో మన మాట వినకుండా వాళ్ళ అబ్బాయి చెప్పాడని గోవర్ధనగిరికి యజ్ఞం చేయించాడు, ఎప్పట్లా చేస్తే గొడవ లేకపోని ఇప్పుడు ఎంత ఆపద వచ్చిందో చూడండి అనాలి. వాళ్ళు అలా అనలేదు. వాళ్ళు కృష్ణుడి కాళ్లే పట్టుకున్నారు. అది సనాతన ధర్మమునందుండేటటువంటి లక్షణం యొక్క గొప్పతనం. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వర ప్రసాదంగా ఆయన కాళ్లే పట్టుకోగలిగిన వాడెవరో వాడే ధన్యాత్ముడు. ఇప్పుడు వాళ్ళన్నారు, ఈ ఉరుములు ఈ మిరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నీ ఆనము నిరుంగము కుయాళింపగదయ్య గుణరత్ననిధి అన్నారు. ఎవరిని? చిన్ని కృష్ణుణ్ణి. పైకి చిన్న పిల్లవాడు, కానీ వాళ్ళకి ఆయన ఎందున్నటువంటి నమ్మకం అటువంటిది. భగవంతుడిని తెలిసి ఉండక్కర్లేదు, వాళ్లకున్నటువంటి భావన చాలు. భావనామాత్ర సంతుష్టాయై నమో నమః లలితాష్టోత్తరం. కాబట్టి
ఎప్పుడైతే వాళ్ళందరూ ఇలాంటి ఉరుములు, ఇటువంటి మెరుపులు, ఇటువంటి పిడుగులు, ఇటువంటి జలధారలు మేము చూడలేదు కృష్ణ రక్షించన్నారో, రక్షించు అన్న ఒక్క మాట విన్నాడంతే. ఎలా అన్న మాట ఆయనకు ఉండదు. ఉత్తర క్షణం చంపు ఇంద్రుడు, ఉత్తర క్షణం రక్షిస్తా కృష్ణుడు. కాబట్టి ఇప్పుడు రక్షించడానికి ఆయన వేరొకటి ఎత్తుకోలేదు. అక్కడే ఉన్నటువంటి గోవర్ధనగిరి కిందకి చేతిని చొప్పించి పైకెత్తాడు. ఎంత హేళగా పైకెత్తాడంటే అదేదో కష్టపడి చెయ్యి జొనిపి పైకెత్తి ఒళ్ళు చెమట్లు పట్టడం కాదు. బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్ వలకేల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టి తద్భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోపగోపంక్తికిన్. ఒక పిల్లవాడు ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ అలా వెళ్ళిపోతూ అక్కడ కనపడినటువంటి పూలగుత్తిని ఒక దాన్ని కోసి పైకెత్తి పట్టుకుని గొడుగులా పట్టుకుని పరిగెత్తుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోతున్నట్టు తన చుట్టూ ఉన్నటువంటి గోపాల బాలుర్ని, గోపకాంతల్ని, గోపవృద్ధుల్ని, ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని కాపాడడం కోసమని ఆ గోవర్ధనగిరిని పెల్లగించి పైకెత్తి చిటికిన వేలు మీద పట్టుకుని త్రిభంగిగా నిలబడి పరమ సంతోషంతో చిరునవ్వులు నవ్వుతూ నిలబడ్డాడు. నిలబడగానే గోపాల బాలురు, గోపకాంతలు, గోపవృద్ధులు, ఆవులు, దూడలు అన్నీ కిందకు వచ్చేసాయి. ఒక ఆవు పరమ సంతోషంతో ఇలా ఎత్తి పెట్టినటువంటి ఆయన అరికాలు నాకుతూ నిలబడి ఉంటుంది. ఎంత ఆనందమో వాటికి నిజంగా. అసలు ఆ గోవర్ధనోద్ధరణం అనేటటువంటి చిత్రం వంక చూసినా, గోవర్ధనోద్ధరణాన్ని చదువుతూ ధ్యానం చేసినా ఎంత సంతోషం వేస్తుందో. నేను ఇవాళ పలకరిస్తే నా అంత్యవాసి ఒక ఆయన ఓ మాట అన్నాడు, గురువుగారు గోవర్ధనోద్ధరణం నా ఇంట్లో పెట్టుకోవాలని అనిపించిందండి నిజంగా నన్ను విన్నాక అన్నాడు. అది మనసు మీద ప్రభావం చేయడం అంటే. ఆ గోవర్ధనోద్ధరణం వంక చూస్తుంటే ఎంత ఆనందం కలుగుతుందో. ఎలా చేశాడు ఈ పిల్లాడు, ఎంత ఆనందపడిపోయి ఉంటారు వాళ్ళందరూ నిజంగా అనిపిస్తుంది. అలా ఎత్తి పట్టుకుంటే పోతన గారు అన్నారు, హరిదోర్దండముగామ గుబ్బ శిఖరం బాలంబి ముక్తావళుల్ బరగంజారిడి తోయ బిందువులు గోపాలంగనాపాంగహాసరుచుల్ రత్నచయంబుగాగా అచల ఛత్రంబు శోభిల్లి తద్గిరిబి దుర్మద భంజియై జలధిరక్లిన్న ప్రజారంజియై. ఆ ఎత్తినటువంటి గోవర్ధనాన్ని గోవర్ధనోద్ధరణం అంటారు. పైకెత్తి పట్టుకున్నప్పుడు ఇలా పట్టుకుంటే హరిదోర్దండముగామ, ఈ పట్టుకున్నటువంటి చెయ్యి కర్ర కింద ఉంది, పైన ఉన్నటువంటి కొండంత గొడుగు, దాని మించి పడుతున్నటువంటి వర్షధారలు ఆ గొడుక్కి కట్టినటువంటి ముత్యాల జాలు, అందులోంచి బయటంతా చీకటి వాన, వెలుతురెక్కడిది? గోపాలంగనాపాంగహాసరుచుల్ రత్న చేయంబుగాగా. గోపాలాంగనలు తమకి ఎంతో ఇష్టమైన చిన్ని కృష్ణుడు గోవర్ధనోద్ధరణం చేస్తే దాని కింద నిలబడి హాయిగా అందరూ ఆయనకి దగ్గరగా నిలబడి ఆయన వాళ్ళని చూస్తుంటే, వాళ్ళ ఆయన్ని చూస్తుంటే ఇంత దగ్గరగా అమ్మయ్య ఉండగలిగామన్న ఆనందంతో చూస్తున్నప్పుడు వాళ్ళలో వచ్చినటువంటి భావనలు చిరునవ్వులైతే పెదవులు విచ్చుకోకుండా విచ్చుకున్నప్పుడు దంతముల నుండి వచ్చినటువంటి కాంతి రత్నకాంతులై కొండలోపలంతా కూడా మంచి దేదీప్యమానం అయిపోయింది. హాసరుచుల్ రత్నచయంబుగాగా. ఒక్కొక్క సంతోషం అలా ఉంటుంది. తీర్థయాత్రకి వెళ్ళి అయిపోతోంది అనుకోండి తీర్థయాత్ర, సాధారణంగా యాత్రకు వచ్చిన దంపతుల్లో ఇల్లాలనే మొదటి మాట ఏమిటంటే, అబ్బా రేపటి నుంచి మళ్ళీ వంట ప్రారంభం. హాయిగా ఏదో పొద్దున్న అయ్యేటప్పటికి కాస్త కాఫీ టిఫిను, మధ్యాహ్నం ఎడపడి భోజనం, హాయిగా క్షేత్ర దర్శనం, ఏ బాదరబందీ లేదు, సుఖంగా పళ్ళెం బట్టి కడితే చక్క రోజు రకరకాలు వండించి గోపాలకృష్ణ గారు పెట్టడం తినడం, మళ్ళీ యాత్ర ఇప్పుడు అంటుంటారు. అలా సరే అందుకోసం యాత్ర కాదనుకోండి, అది వేరే విషయం. అలా చక్కగా కృష్ణుణ్ణి పట్టుకోవడం అంటే అంత తేలికేం కాదు. ఆయన్ని పట్టుకోవడం అంత తొందరగా దొరుకుతాడా? అంతసేపు ఆయనతో కూర్చోవడం, ఆయనతో నిలబడడం, ఆయనతో మాట్లాడడం సంభవించే విషయాల. గోవర్ధనోద్ధరణం జరిగినప్పుడు హాయిగా అందరూ ఆ కొండ కిందే, ఎవరిని కొంచెం జరగండి, అలా బయటికి వెళ్ళండి అనరు. ఎందుకంటే బయటికి వెడితే రాళ్ళ దెబ్బలు తగులుతాయి, అందరినీ లోపలికే రండి అంటారు. అందరూ లోపలికి వచ్చి హాయిగా నించున్నారు వెచ్చగా, సంతోషంతో కృష్ణుడిని చూస్తున్నారు. కృష్ణుడికి ఇంకేముంది కార్యక్రమం, ఆయన సంతోషంతో చూస్తున్నాడు. ఆయన వాళ్ళని చూస్తున్నాడు, వాళ్ళు ఆయన్ని చూస్తున్నారు. అలా కూర్చున్నారు, నించున్నారు, ఆనందపడిపోతున్నారు. ఇంకేం కావాలి మరి? అన్నమండి, ఆకలండి ఉంటే కదండి. ఆయన తన చూపులతో పోషిస్తున్నాడు. ఈశ్వరుడు అసలు పోషణ దేనితో చేస్తాడు అంటే చూపుతోటే చేస్తాడు.
అందుకే శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందంగనా ఢింబకున్ అంటారు పోతన గారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు, తన చూపుల చేత సమస్త బ్రహ్మాండములను ఉత్పాదించగలిగినటువంటి పరమాత్మ. ఆయన తన చూపుల చేత పోషిస్తాడు మీనాక్షి తత్వంతో. కాబట్టి ఆయన పోషిస్తున్నాడు. ఆకలి లేదు, దాహం లేదు. ఎంత హాయో, ఎంత సంతోషం! పరబ్రహ్మాన్ని మాంసనేత్రాలతో చూస్తూ ఆనందంతో హాయిగా కొండ కింద నించున్నారు. ఎంతో కష్టపడిపోతున్నవాడు ఇంద్రుడు. కురిపిస్తూనే ఉన్నాడు. ఒక్కడికి ఇబ్బంది కలిగితే కదూ, నమ్మని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరు వారు అంటే వయసు చేత పెద్దలు, గోపవృద్ధులు కొంతమంది అన్నారు. కొండెత్తినవాడు పిల్లాడు. కొండెత్తడం ఏమిటి అసలు? పిల్లాడు పట్టుకున్నాడు. ఎంతసేపు పట్టుకుంటాడు? అవతల వాన తగ్గేటట్టు లేదు, ఇంకా మబ్బు వస్తూనే ఉంది. కాబట్టి వాన ఎక్కువైపోయి పిల్లాడు అబ్బా జబ్బనే పెట్టిందని వదిలేస్తే శరీరం కూడా ఉండదు. బయట నించుంటే కాళ్ళు చేతులు విరుగుతాయి. అందుకని బయటే నించుంటామన్నా దెబ్బలు తింటూ అలాగే నించున్నారు. మీ కర్మ అని ఎవరనాలి? కృష్ణుడు అనాలి. కృష్ణుడు బతిమాలుకున్నాడు వాళ్ళని. అది గోవిందావతారం యొక్క విశేషం. గోవిందా అన్న నామంలో ఆయన బతిమాలుకున్నాడు, ఒరే నన్ను నమ్మండ్రా అని. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు శైరింపకాదాలండో జనిదీని కింద నిలువన్ చింతింపకాబోలది శైలాంబో నిధి జంతు సంయుత ధరాచక్రంబు పైపడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్ అన్నాడు. బాలుండీతడు కొండదొడ్డది, పిల్లవాడు కొండ పెద్దది పట్టుకున్నాడు. పడిపోతుంది అనుకుంటున్నారేమో. ఈ సమస్త బ్రహ్మాండములు వచ్చి దీని మీద పడినా ఈ కొండ పడదు. నన్ను నమ్మండి, కొండ కింద చేరండి అని తనని నమ్మని వాళ్ళందరినీ బంధువులారా నన్ను నమ్మండి, లోపలికి రండి, నేను కాపాడతానని వేడుకున్నాడు. ఈశ్వరా కాపాడు అని వేడుకోవలసింది పోయి నన్ను నమ్మండ్రా మిమ్మల్ని కాపాడతానని వేడుకున్నటువంటి నామము గోవిందనామము. ఆ గోవిందా అని పిలిస్తే ఎంత పరవశించిపోతాడు. కనీసం 7 రోజులు ఆ గోవిందనామం పలకకపోతే ఇంకెందుకు అసలు దిక్కుమాల జన్మ, ఎందుకు ఆ శరీరం? ఇక కాబట్టి ఆ గోవిందనామం వచ్చింది. అంత పూనికతో ఆయన ఎత్తిపెట్టి భక్తులందరినీ పిలిచాడు. ఎత్తిపట్టి వాళ్ళని పిలిచాడు. పిలిస్తే 7 రాత్రులు 7 పగళ్ళయ్యాయి. వాన పడుతూనే ఉంది. ఇంద్రుడు ఐరావతం మీద చూస్తూనే ఉన్నాడు. వానలు కురిసి వాటికి అలసట వచ్చింది. అమ్మ ఇంకా ఎంత కురవమంటావా? ఎంతమంది పోయారు? ఒక్కడు కూడా పోలా, దూడ కూడా పోలా. మేమేం చేయం? ఆయన గోవర్ధనోద్ధరణం చేశాడు. ఇప్పుడు ఇంద్రుడికి అహంకారం పోయింది. ఏదో నందతనయోద్యోగంబునన్ అన్నాను. మొదట్లో పేరండం కూడా ఇష్టం లేక నందుడి కొడుకు అన్నాను. ఇప్పుడు అర్థమైంది ఆయన ఎవరో. ఆ పిల్లవాడి రూపంలో తిరుగుతున్నవాడెవరో నేను అర్థం చేసుకున్నాను. ఎవరైనా ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే, ఏ జన్మయును లేక వెలయునొక్కడికి నీ జాతకర్మంబులు సంభవించే, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రవనిరిగే, ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదవిటిలో వృద్ధి పొందనుంది, ఏ చదువులనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడపండే, ఏ చదువులనైన ఇట్టిట్టిదనరా అని అర్థం అవయవముల యందు అందముంది. అసలు లోకంలో పుట్టడం అన్న అవసరం లేనటువంటి పరబ్రహ్మము ఒక పశువుల కాపరి ఇంట్లో పుట్టింది. ఏ జాతకర్మ లేని వాడికి బాలసార జరిగింది. అసలు తల్లంటే తెలియని వాడు యశోద చన్నుల పాలు తాగి పెరిగి పెద్దవాడవుతున్నాడు. హాని వృద్ధి తెలియని పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతున్నట్లు కనపడుతున్నాడు. ఏ తపముల చేత ఏ చదువుల చేత ఇలా ఉంటాడని చెప్పడం సాధ్యం కాదో వాడు ప్రతిరోజు కళ్ళ ముందు ప్రాకృత శరీరంతో నడయాడుతూ కనపడుతున్నాడు. అటువంటిది కృష్ణ పరబ్రహ్మస్వరూపం. అటువంటి కృష్ణ పరబ్రహ్మాన్ని తెలుసుకోలేక చిన్నపిల్లవాడని అధిక్షేపించారు. అధిక్షేపించి ఆయనకి ఏదో ఇబ్బంది పెట్టగలననుకుని వర్షధారలు కురిపించాను. ఇప్పుడు నాకు అవగతమైంది ఆయన సామాన్యుడు కాడని. ఆ వర్షాలన్నిటినీ కూడా ఆపేసి సూర్యోదయం అవ్వడానికి అంగీకరించి ఆ మేఘాలని పంపించేశాడు. కృష్ణ పరమాత్మని అందరూ స్తోత్రం చేస్తూ సంతోషపడుతూ గోపకాంతలు, గోపాలబాలురు, గోపవృద్ధులు అందరూ వాళ్ళ చోట్లకు వెళ్ళిపోయారు. ఆవులు దూడలు కూడా ఎంతో సంతోషించి మమ్మల్ని కృష్ణుడు రక్షించాడని వెళ్ళిపోయాయి. వాటికి తెలియదు అనుకోకండి.
వాటిని రక్షించేవాణ్ణి చూసుకుని మురిసిపోతాయి. వాణ్ణి కొట్టేవాణ్ణి, వారి మీద ఇబ్బంది పెట్టేవాళ్ళని చూసి అవి అసహ్యించుకుంటాయి కూడా. ఒక ఆవు వెడుతున్నప్పుడు చేతిలో ఉన్నటువంటి కుక్కని విడిచిపెట్టి ఆ కుక్క వెంట తరుగుతుంటే, ఆవు పరిగెడుతుంటే వెకిలి నవ్వులు నవ్వుతున్న వాళ్ళని నేను తెల్లవారకట్ట వాకింగ్ చేస్తున్నప్పుడు చూసా. ఒకసారి తెల్లబోయాను. గోవిందుడు లేడు, పరిహాసానికి కూడా హద్దు ఉండాలి. ఆవు మీదకా కుక్కను వదలడం ఎంత పొరపాటు పని. అనుభవంలోకి వచ్చాక తెలుస్తుంది దాని ఫలితం ఏమిటో. కాబట్టి తెలియక కుక్కలు తరిగినా ఆవుని రక్షించాలి. కనుక ఆయన రక్షించాడు కనుక ఆవులు దూడలు కూడా కృతజ్ఞతలు మౌనంగా ఆవిష్కరించి వెళ్ళిపోయాయి మూగ భాషతో. కూర్చునున్నాడు ఒక రాతి మీద. ఇంద్రుణ్ణి బ్రహ్మగారు పిలిచారు. అప్పుడు చెప్పాడు, నేను ఉపన్యాస ప్రారంభంలో చెప్పిన మాట, కృష్ణుడిగా పట్టాభిషేకం లేదు, కానీ గోవిందా అన్న నామంతో నువ్వు వెళ్ళి పట్టాభిషేకం చెయ్యి. పట్టాభిషేకం చేస్తే ఎప్పటికీ గోవిందా అని ఎవరు పిలుస్తారో పిలిచిన వారందరికీ అభ్యున్నతే. కాబట్టి నలుగురు పిలుస్తారలా, దేవతలు, బ్రాహ్మణులు, గోవులు, చిట్ట చివర సాధు పురుషులు. భక్తి కలిగిన వారు మాత్రమే పిలవగలరు, అందరూ పిలవలేరు. గోవిందా అని పిలవాలి అంటే ఆ అదృష్టం పెట్టి పుడితే పిలవగలరు. ఎందుచేతనంటే దాని ఫలితాలు అంత గొప్పగా ఉంటాయి. కాబట్టి గోవింద నామస్మరణము, గోవింద నామోచ్చారణము తేలిక కాదు. కాబట్టి ఆ నలుగురి అభ్యున్నతి కొరకు పట్టాభిషేకం చేయి, వెళ్ళి ఆ చిన్న పిల్లవాడికి అన్నాడు. అనగానే ఇంద్రుడు పరిగెడుతున్నాడు. వెనక ఆ కామధేనువు పరిగెత్తుకొచ్చింది. నోరు కలిగిన వాళ్ళు రక్షించమని ఆపద వస్తే పిలుస్తారు. నా జాతిలో పుట్టినటువంటి వాటికి నోరు లేదు, వాటికి ఆపద వస్తే ఎవరిని పిలుస్తాయి? అయినా మొట్టమొదట నేను మిమ్మల్ని రక్షిస్తానని మహానుభావుడు కొండ కింద ఇన్ని ఆవుల్ని, ఇన్ని దూడల్ని, ఇన్ని ఎద్దుల్ని కాపాడాడు. ఒక్క దూడ నా జాతికి చెందినది, నా సంతతికి చెందినది నశించలేదు. అటువంటి కృష్ణ పరమాత్మకి నేను నాపాలతో అభిషేకం చేస్తానని కామధేనువు బయలుదేరింది. దేవతలని ఇంత అనుగ్రహించినవాడు, గోవులను ఇంత అనుగ్రహించినవాడు, ఈయనకి నేను సంతోషాన్ని వెలిబుచ్చాలి అని చెప్పి దేవతలు తన బిడ్డలు కనుక ఆయనే వామనమూర్తి అన్న పేరుతో ఆ విష్ణువే తన కడుపున కూడా పుట్టాడు కనుక దేవతల తల్లి అయినటువంటి అదితి బయలుదేరింది. ఇంద్రుడు ఐరావతాన్ని ఏనుగునెక్కి ఆయన బయలుదేరాడు. ఆ వెనక నారదుడు, తుంబురుడు, దేవగాయకులు, మహర్షులు, అప్సరసలు అందరూ బయలుదేరారు. ఎవరికి చేస్తున్నారు అభిషేకం? శ్రీరామ పట్టాభిషేకంలా చక్రవర్తి అవుతున్న వాణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టి చేసిన పట్టాభిషేకం కాదు, గోవింద పట్టాభిషేకం. ఏమీ ఎరగని పిల్లవాళ్ళ, పశువుల్ని కాసుకునేవాళ్ళ, ఒక రాతి మీద కూర్చున్నటువంటి 7 సంవత్సరముల చిన్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళి సురభిక్షీరములన్ సురద్విప మహాసుండాలతానీత నిజ్జర గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సుపార గోవిందుండంచు రణాక్రాంత విపక్షుతో యజలాక్షున్ సాధు సంరక్షణం. ఇంద్రుడు ఐరావతం దిగి ఆ చిన్ని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి 2 కాళ్ళ మీద తన తల పెట్టి నమస్కారం చేసి లేచి ఊంగి నిలబడి ఒక మాట అన్నాడు. మహానుభావ, నువ్వు ఏ పని చేసినా ఊరక చేసేవాడివి కాదు. మేమందరం గుణములతో సంగమును పొందినటువంటి వాళ్ళం. కాబట్టి ఇలాగే అహంకారం వచ్చి అనేకమైన దోషాలు చేస్తాం. ఒకరోజు వినయంతో ఉంటాం, ఒకరోజు అహంకారంతో ఉంటాం. కానీ నువ్వు ఎప్పుడు ఎవరి పట్ల ఇలా ప్రవర్తించినా అహంకారాన్ని పోగొట్టి కాపాడడమే తప్ప ఒకరిని బాధ పెట్టడం నీ ఉద్దేశ్యం కాదు. నేనే వర్షాలు కురిపించేవాణ్ణి అని మదించి తిరుగుతున్నటువంటి నన్ను శిక్షించిన అహంకారాన్ని పోగొట్టడానికి నువ్వు ఈ పని చేశావు. నా వంటి వెర్రివారిని శ్రీవల్లభ నీవు శాస్తి చేసితివేనిన్. నా వంటి వెర్రివాళ్ళని ఓ శ్రీవల్లభ, ఓ లక్ష్మీపతి, పక్కనుంది ఆ లక్ష్మీదేవి. ఇప్పుడు తత్వాన్ని గ్రహించాడు, అది విష్ణు తత్వం అని తెలుసుకున్నాడు. శ్రీవల్లభ నీవు శాస్తి చేవిసితివేనిన్ కావరము మాని పెద్దల త్రోవల జరిగెదరు బుద్ధి తోడుతనీషా. ఈశ్వర, అహంకారం విరిగిపోతే వినయంతో పెద్దల పాటుగా ఉండడం అలవాటవుతుంది, వినయంతో ఉండడం అలవాటవుతుంది. ఎంత మంచి పని చేశావయ్యా! ఆ అహంకారం ఉంటే సర్వనాశనం అయిపోతున్నావు. నా అహంకారాన్ని విరిచేశావు.
ఈశ్వరా నీకు నమస్కారం, నేను నీకు అభిషేకం చేయడానికి వచ్చాను, అంగీకరించమని ప్రార్థించాడు. వెంటనే చిన్ని కృష్ణుడు 7 సంవత్సరముల పిల్లవాడు కూర్చునున్నాడు. ఆయన అన్నాడు, నా ఆజ్ఞ చేయుచుండుము నీ అధికారంబునందు నిలువు సురేంద్ర, శ్రీయుతుడవై మదింపకు శ్రేయమ్ములు కలుగు పొమ్ము సితకరి గమన అన్నాడు. నాయాజ్ఞ చేయుచుండుము, నీ అంతటి వాడివి నువ్వని ఎప్పుడు అనుకోకు, పైన ఒకడున్నాడని గుర్తుపెట్టుకో, అదే వినయానికి కారణమవుతుంది. నాయాజ్ఞ చేయుచుండుము, అహంకారం పోయాక నిన్ను పదవిలోంచి తీసేయడం ఎందుకయ్యా? శిక్ష దేనికి అంటే సంస్కరించడానికి, నువ్వు సంస్కరింపబడిన తర్వాత ఇంకా శిక్ష ఎందుకు? కాబట్టి నాయాజ్ఞ చేయుచుండుము నీ అధికారంబునందు నిలువు సురేంద్ర, ఓ సురేంద్ర నీ అధికారంలో నువ్వు ఉండు. కాబట్టి నా ఆజ్ఞ చేసినంత కాలం ఇక నీకు ఇబ్బంది లేదు. శ్రేయమ్ములు కలుగు పొమ్ము సితకరిగమన, ఏనుగులా నడవగలిగినటువంటి అద్భుతమైన నడకలున్నవాడా, సంతోషంతో బయలుదేరు, నీకు శ్రేయస్సు కలుగుతుంది అన్నాడు. అప్పుడు వెంటనే ఆ కామధేనువు యొక్క పాలని కలశపాత్రలో పట్టుకుని ఆ వచ్చినటువంటి ఐరావత గజం కూడా ఆకాశంలో ప్రవహించేటటువంటి మందాకినీ జలాల్ని స్వర్ణ కలశలో ఐరావతం పోస్తుండగా అదితి చూసుకుని మురిసిపోతూ ఉండగా, అప్సర స్త్రీలు నాట్యం చేస్తుండగా, నారద తుంబురులు గానం చేస్తుండగా, దేవతలు మురిసిపోతూ ఉండగా, ఎప్పటికీ ఒక పేరు పెట్టి 3 అక్షరాలు ఉచ్చరిస్తే చాలు రక్షించగలిగినటువంటి నామం లోకానికి లభించిందని పరమ పరవశంతో ఇంద్రుడు ఆనాడు గోవిందాయంచు, గోవిందా అని ఆనాడు పిలిచాడు. పిలిచి సురభిక్షీరములన్ సురద్విప మహాశుండాలతానీత నిర్జర గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుండంచు రణాక్రాంత విపక్షుతో యజదాక్షున్ సాధు సంరక్షణం. తామర పువ్వుల వంటి కన్నులు కలిగినటువంటి ఆ చిన్ని కృష్ణుడికి కామధేనువు యొక్క క్షీరములతో ఆకాశమునందు ప్రవహించేటటువంటి మందాకిని జలములతో అభిషేకం చేసి గోవిందా అని పిలిచాడు. ఆనాటి నుంచి గోవిందా అన్న పేరుతో ఎవరైనా ఎక్కడైనా పిలిచారా, ఇహమునందు పరమునందు కూడా రక్షణ కర్తవ్యమును ఆయన స్వీకరిస్తాడు. మనుష్యుల యొక్క మనసు ధర్మమునందు ప్రవర్తించేటట్టు చేసి తత్కారణం చేత రక్షణ పొందేటట్టుగా చెయ్యగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి స్వరూపం గోవింద స్వరూపం. నేను 2 రోజుల వ్యవధిలో గోవిందనామం యొక్క వైభవాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించడం సాధ్యం కాలేదు. కానీ నేను మీతో నిన్న మనవి చేసినట్టుగా ఒక్క గోవిందా అంటే వాక్కులు, గో అంటే వాక్కు, గో అంటే కిరణము, గో అంటే భూమి, గో అంటే ఆవులు, గో అంటే వజ్రము, గో అంటే దిక్కు, గో అంటే కాంతి, ఇన్నిటి చేత విందా యజమాని అయ్యున్నవాడు వీటి ద్వారా తనని ఆశ్రయించడానికి పొందడానికి మార్గమును కల్పించువాడు, వీటిని ఆధారముగా చేసి లోకమును రక్షించువాడు. ఇన్ని అర్థముల చేత గోవిందా 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 అన్న నామాన్ని పలుకుతుండడం బాహ్యమునందు ఎంత శౌచాన్ని ఇస్తుందంటే గోవిందేతి సదా స్నానం. గోవిందా అన్న నామాన్ని పలికినటువంటి వాడు సశాస్త్రీయమైన స్నానాన్ని చేసిన వాడితో సమానం. గోవిందా అన్నాడు అనుకోండి, సదా స్నానం, వాడు అప్పుడే స్నానం చేసి వచ్చి కూర్చున్నట్టు. అంటే నా ఉద్దేశం స్నానం మానేసి గోవిందానమని కాదు, అంత స్నానం చేయడానికి అవకాశం లేని నాడు గోవిందా అన్నా కూడా కాపాడుతుందన్నది నా ఉద్దేశం. కాబట్టి గోవిందేతి సదాస్నానం, బాహ్యమునందు ఎంత శౌచాన్ని ఇస్తుందో ఆంతరమునందు కూడా అంత శౌచాన్ని అంత భక్తిని ఇవ్వగలిగినటువంటి నామము గోవిందనామము. ఈ గోవిందనామానికి తులసిదళానికి వెంకటేశ్వరుడు ఒక పెద్ద ముడి వేశాడు. ఆయన అన్నాడు, ఏకేన తులసిమాత్ర దళేనాపి నరోత్తమ పూజయేద్భక్తిభావేన తం రక్షామి ఇతి మత్పణః అన్నాడు. అసలు వెంకటేశ్వర స్వామి వారు తాను దేని చేత ప్రీతి చెందుతాడో, తనని ఏమని పిలిస్తే తనకి ఆనందం కలుగుతుందో, కలియుగంలో తనని ఎలా పూజ చేస్తే తాను అపరిమితమైన ఆనందాన్ని పొందుతాడో, రక్షణ కర్తవ్యాన్ని స్వీకరించడానికి జనులను రక్షించడానికి హేతు ఏర్పడుతుందో ఆయనే చెప్పాడు. ఏకేన తులసి మాత్రదళేనాపి నరోత్తమ, ఒక్క తులసి దళం చాలయా అన్నాడు.
గోవిందా అని పిలుస్తూ ఒక్క తులసి దళాన్ని నా పాదముల మీద వేస్తే చాలు. కోటి తులసి అని పేరు పెట్టి తీసుకొచ్చి తులసి దళాలు పోసేసి రొట్ట కింద ఆ తులసి దళాలన్నీ తీసుకెళ్ళి మర్నాడు పొద్దున్న పందులు తొక్కే చోటు అని కూడా చూడకుండా వీధిలో పారేసే కన్నా, ఎవడు ఆ భక్తితో తులసి దళం ఒక్కటైనా నా పాదముల యందు సమర్పిస్తాడో అంటే దాని అర్థం ఏమిటి? దాన్నే ప్రసాదంగా నోట్లోకి పుచ్చుకుంటాడో అని. ఒక్క తులసి దళాన్ని వేసి నోట్లోకి పుచ్చుకోవడం ఎంత తేలిక. స్వామి నీపాద తులసి దళము రోగములకు ఔషధము బ్రహ్మరుద్ర వినుత అని నరసింహశతకంలో నరసింహశతక కర్త స్వామిని అనుగ్రహం కోసం ప్రార్థిస్తాడు. స్వామి నీపాద తులసి దళము రోగములకు ఔషధము. ఆయన పాదముల మీద పడినటువంటి తులసి దళం సమస్త రోగములకు ఔషధం. ఎందుచేత రోగములకు ఔషధం? రోగములు దేనివల్ల వస్తాయి? పాపములు అనుభవంలోకి వచ్చినప్పుడు రోగంగా వస్తుంది. అంటే ఆ తులసి దళాన్ని సేవించడం సమస్త పాప రాశి ధ్వంసం అవడానికి కారణం. ఆయన పేరే వెంకటేశ్వరుడు, నీకేం అభ్యంతరం? వేయం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తిత వెంకటాచలమిత్యేవ నామదేవస్తదా జగుహు అని మనం తెల్లవారిలేస్తే భవిష్యోత్తర పురాణంలో చదువుతున్నాం. వేం అంటే పాపం, కట అంటే తొలగించగలిగిన ఈశ్వరుడు కాబట్టి వెంకటేశ్వరుడు. కాబట్టి గోవిందా అన్న నామాన్ని ఎక్కువ మాటలు చెప్పి ఒక్క తులసి దళమైనా సరే ఆయన పాదముల మీద వేసి దాన్ని ప్రసాదంగా పుచ్చుకున్న చోట ధర్మము తనంత తాను ఆవిష్కరింపబడుతుంది. వాతావరణము పునీతమవుతుంది. పునీతమై భగవానుడు రక్షించడానికి కావలసినటువంటి కారణము ఏర్పడుతుంది. ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అస్తవ్యస్త స్థితిలో, అశాంతిలో, ప్రకృతి వైపరీత్యాలలో లోక రక్షణ కొరకు మనందరం కూడా ఎలుగెత్తి పిలువవలసినటువంటి నామం గోవిందనామం. అందుకే తెల్లవారుజామున ప్రారంభమయ్యేటటువంటి 7 రోజుల శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలలో ఈ గోవిందనామానికే పట్టాభిషేకం. కోటి పర్యాయములు గోవిందా అన్న నామాన్ని పలకడానికి అందరం సన్నద్ధమై ఆయన ఎలా కోరుకున్నాడో పురాణంలో అటువంటి పూజ చేస్తూ అలా ఆయన నామాన్ని పిలుస్తూ మన అందరం కూడా తరించి ఇహమునందు పరమునందు కూడా రక్షణ పొందడానికి కావలసిన రీతిలో ఆ ఉత్సవాల్ని నిర్వహించుకునేటటువంటి అదృష్టాన్ని పొందుతాం. అందుకే రేపటి నుంచి ప్రధానంగా 500 మందికి మూర్తులను కూడా ఇచ్చి కొన్ని తులసి దళములను ఇస్తారు. ఆ పూజ ఎలా జరుగుతుంది, దాన్ని ఎలా సంకలనం చేస్తారు, ఆ పూజ చెయ్యడానికి కొంతమంది దీక్షా స్వీకారం చేస్తున్నారు. ఎందుకు దీక్షా స్వీకారం అంటే 7 రోజులు మేము గోవిందనామ భజనంతో తరించిపోతాం. 7 రోజులు గోవిందనామాన్ని నమ్ముకుని బతుకుతాం. దానికోసమే మా దీక్ష. దాని కొరకు పూర్వాంగంగా స్నానాదులు వేళపట్టున చేయడానికి దీక్షా స్వీకారం చేసి రక్షాబంధనం కట్టుకుంటున్నామని కొంతమంది బయలుదేరుతున్నారు. వారు కాక ప్రతిరోజు ఒక 400 మంది వరకు శారదా నవరాత్రుల్లో ఎలా ఇస్తామో అలాగే టోకెన్లు ఇచ్చి, మూర్తులనిచ్చి, తులసీ దళాలనిచ్చి గోవిందనామాలతో పూజలో కూర్చునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తారు. ఆ తులసి దళాలనే ప్రసాదంగా పుచ్చుకుంటారు. తీసుకెళ్ళి పక్కన పడేయడం కాదు, పుచ్చుకోవడానికి వీలైన రీతిలో అద్భుతమైన తులసి దళములు ఇస్తారు. అవి దాని కొరకు ఎటువంటి పూజా విధానం ఏర్పాటు చేయబడింది అన్నది నా ఉపన్యాసం తర్వాత మీకు వేరుగా చెప్తాను. ఆ తులసి దళాల్ని మన కుటుంబ సభ్యులు పుచ్చుకుంటాం. పుచ్చుకున్న కారణం చేత ఈశ్వరానుగ్రహంతో 10 మంది శాంతిగా ఉండేట్టు, మనం శాంతిగా ఉండేటట్టు బ్రతకగలిగినటువంటి అదృష్టాన్ని మహానుభావుడైనటువంటి వెంకటేశ్వరుడు మనకి అనుగ్రహిస్తాడండంలో నాకు కించిత్ సందేహం లేదు. ఆయనే చేసిన ప్రతిజ్ఞ కనుక. కాబట్టి ఆ పూజా విధానమేమి, దాని కొరకు మనం చేసేటటువంటి సంకలనము ఎలా ఉంటుంది అన్న విశేషాల గురించి ఇప్పుడు నేను ఉపన్యాసానికి మంగళం చెప్పిన తరువాత అందులో ఎలా పాల్గొవచ్చు, అందులో పాల్గొనడానికి సువాసిని అయి ఉండాలా, బ్రాహ్మణుడై ఉండాలా, లేకపోతే ఏదో చదువుకుని ఉండాలా, ఏమీ లేవు. స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ విచక్షణ లేదు. అందరూ గోవిందనామం చెప్పడానికి పూజ చేయడానికి అర్హులే. దిక్కులు పిక్కటిల్లేటట్టు గోవిందనామం చెప్తుండగా ఆ పూజ జరగాలి.
అటువంటి పూజ కొరకు ఏ ఏర్పాట్లు జరిగాయి, దాంట్లో ఎలా పాల్గొవచ్చు అన్న విశేషాన్ని ఇప్పుడు నేను ఉపన్యాసానికి స్వస్తి చెప్పి తదనంతరము ఆ పూజకి సంబంధించి ఉత్సవానికి సంబంధించిన విశేషాల్ని మీకు వివరణ చేస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. రేపు ఉదయం నుంచి వెంకటేశ్వర వైభవోత్సవాల ప్రారంభ సూచనగా ఇప్పుడు కొద్దిసేపట్లో మనం బయటికి వెళ్ళగానే ధ్వజారోహణం జరుగుతుంది. గోశాల ఎదురుగుండా ధ్వజాన్ని అధిరోహణ చేయిస్తారు. ఆ ధ్వజారోహణం జరిగినప్పుడు దేవతలందరికీ కూడా ఆహ్వానం, అయ్యా రండి అని. దేవతలకే ఆహ్వానం అంటే ఇక మిగిలిన వాళ్ళకి ఆహ్వానం అక్కర్లేదు. ఈ ఉత్సవం అన్న మాటకు అర్థం ఏమిటంటే పరమ సంతోషంతో మీరు మీ తల పైకెత్తి హర్షంతో ఆనందంతో చూడండి, చూసినంత మాత్రాన తరిస్తారు అని. ఆ ఉత్సవం జరుగుతోంది రండి అని ఆ ధ్వజాన్ని పైకి అధిరోహణ చేయించి దేవతలందరికీ ఆహ్వానం చేస్తారు. ఎవరు దీక్షా స్వీకారం చెయ్యాలని అనుకున్నారో, ఎవరి పేర్లు దీక్ష స్వీకారానికి అంగీకరింపబడ్డాయో వాళ్ళందరూ కూడా రేపు ఉదయం, నేను మీకు మొన్ననొక రోజున ఇక్కడ కూర్చోపెట్టి చెప్పి ఉన్నాను, పంచె కట్టుకోగలిగినటువంటి సమర్థత ఉన్నవాళ్ళు గోచి పోసి పంచె కట్టుకోవాలి. అలా పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఆ పంచె అది కొత్తదా ఉతికి ఆరేసినదైనా పర్వాలేదు, అంచు ఉండాలి, గళ్ళవి ఉన్నది కాదు, తెల్లటి పంచె దానికి అంచు ఉండాలి. పసుపచ్చ బట్టలు కూడా వద్దు, తెల్లటి పంచె అంచు ఉన్నది పట్టుకుని రండి. వస్తే రేపు తెల్లవారుజామున 4:30 అలా వచ్చిన వాళ్ళందరికీ కూడా, అంటే ఇంతకుముందు ఆ పేర్లు గోపాలకృష్ణ గారితో అంగీకరింపబడినవై ఉండాలి. అక్కడ ఉంది లిస్టు 70 మందిది. ఆ 70 మంది లిస్టులో ఉన్న వాళ్ళకి దీక్ష ఇస్తారు. ఆ దీక్షలో ఉన్న వాళ్ళు ఈ 7 రోజులు విశేషమైన సేవ చేస్తారు ఈ ఉత్సవాల్లో. వాళ్ళకి ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొని ప్రత్యక్షంగా సేవిస్తారు. అంత మాత్రం చేత దీక్ష తీసుకోలేని వాళ్ళు ఎవరుంటారో వాళ్ళని దీనికి దూరంగా పెట్టడం ఇష్టం లేక వాళ్ళ కొరకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. వీళ్ళందరూ ఏ పూజ చేస్తారో మిగిలిన వాళ్ళు కూడా అదే పూజ చేస్తారు. వీళ్ళు వచ్చి కూర్చుంటారు. మిగిలిన 400 మందికి టోకెన్లు ఇస్తారు. ఇప్పుడు ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి ఆ పూజలో రేపు పాల్గొందాం అనుకున్న 400 మందికి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా టోకెన్స్ ఇస్తారు. ఆ టోకెన్ ఉన్న వాళ్ళకి మొట్టమొదట ఆదివరాహస్వామి దర్శనం వెంకటేశ్వర వైభవంలో నిర్దేశింపబడింది కాబట్టి అద్భుతమైనటువంటి ఆదివరాహమూర్తి యొక్క చిత్తరు. అది ఎక్కడిది అంటే వెంకటాచలంలోది కూడా కాదు, కాంచీపురంలో వరదరాజస్వామి దేవాలయంలో ఒక స్తంభం మీద చెక్కబడి ఉంటుంది. నాగేంద్రుడి పడగ మీద ఓ కాలు పెట్టి ఓ కాలు పైకెత్తితే ఆ పైకెత్తినటువంటి మోకాలు మీద భూదేవి కూర్చున్నటువంటి అద్భుతమైన మూర్తి. ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటారు ఆ ఆదివరాహమూర్తి యొక్క వైభవం గురించి. అక్కడ ఉన్న ఒక స్తంభంలో ఉంది. ప్రత్యేకంగా అది బాగా కనపడేటటువంటి రీతిలో ఆ మూర్తికి సంబంధించిన ఒక గ్రంథాన్ని చెప్పించి అందులోంచి దాన్ని ఫోటో తీయించాం. ఆ మూర్తిని ఇస్తారు రేపు ఆదివరాహస్వామి రూపంతో ప్రథమ పూజ. ఎందుకని అంటే వెంకటేశ్వరుడు చెప్పాడు, ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం. ఆదివరాహమూర్తిని ప్రథమ పూజ చేస్తే ఆయన పరవశిస్తాడు. అందుకే రేపు ప్రథమ పూజ ఎవరికి అందుతుంది అంటే శుక్రవారం కాబట్టి భూసహితుడైనటువంటి ఆదివరాహమూర్తికి పూజ చేస్తాం. పూజ చేసేటప్పుడు ఒక చమత్కారం ఉంటుంది. మనసంతా కూడా పూజ చూడడానికి అవకాశం ఇస్తాం. ఇక్కడ వాయుప్రతిష్ఠ జరిగి ప్రధానమూర్తిని ఉంచుతారు. వెనక ఉన్నటువంటి వేదిక దేవాలయ స్వరూపాన్ని పొందుతుంది. రేపు ఇది ఉండదు, తీసేస్తారు. తీసేసి వెనక దేవాలయ రూపాన్ని పొందుతుంది. అందులో వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. అర్చక బృందం అక్కడ కూర్చుని ఒక 1000 మార్లు, అంటే విష్ణు సహస్రనామ స్తోత్రం మీకు అందరికీ తెలుసు. విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క నామాన్ని ముందు ఓం పెట్టి చివర నమః పెట్టి అర్చక స్వామి అంటారు. బ్రహ్మస్థానం సుబ్రహ్మణ్య శర్మ గారు.
శర్మగారు ఓం నారాయణాయ నమః అంటారు. ఆయన పక్కన ఉన్నటువంటి సహాయకులు వెంటనే స్వామి పాదాల మీద ఒక తులసి దళం వేస్తారు. మనం ఏమీ వేయక్కర్లేదు. మనం అలాగే కూర్చుని గోవిందా గోవింద అంటాం. ఆయన ఒక మాట అంటే మనం 2 మాటలు అంటాం గోవిందా అని. ఇప్పుడు ఆయన 1000 మాటలు నామాలు చెప్పేశారు. మనం ఎన్ని మాటలు గోవిందా అన్నాం? 2000 మాటలు గోవిందా అన్నాం. ఒక్కొక్కరు 2000 చప్పున కనీసం 500 మంది అన్నారనుకోండి. 500 × 200 అప్పుడు గోవిందనామం జరుగుతుంది. ఒక 1000 మాటలు విష్ణు సహస్రంతో పాటుగా వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామావళి కూడా చెప్తారు. 108 నామాలు. ఆ 108 నామాలకి కూడా గోవిందా గోవింద అంటాం. 108 మాటలు గోవిందనామం మనం అన్నాము అన్నది లెక్క కట్టుకుంటారు. అంటే ఆయన నామాలు చెప్పినప్పుడు ఎన్ని నామాలు చెప్తే మనం 108 మాటలు గోవిందా అన్నామో అది లెక్క కట్టడానికి వీలుగా ఆయన దగ్గర లెక్క ఉంటుంది. ఆ లెక్కని బట్టి వీళ్ళు 108 మాటలు గోవిందా అన్నారు అంటే మనం 108 మాటలు ఎప్పుడు అంటాం? ఆయన 54 మాటలు నామం చెప్తే కదా. 54 నామాలు ఆయన చెప్పారనుకోండి. ప్రతి నామానికి గోవిందా గోవింద అంటే 54 అయ్యేటప్పటికి 108 అయిపోయాయి కదా. 108 అయ్యాయి అంటారు. అన్నప్పుడు మనకిచ్చిన తులసి దళాల్లోంచి తీసి పరమభక్తితో కళ్ళకద్దుకొని వెంకటేశ్వర స్వామి వారిని స్మరించి ఆ స్వామి పాదాల మీద వేస్తాం. మళ్ళీ మొదలు పెడతారు. మళ్ళీ 54 అయ్యాక మళ్ళీ ఇంకొక తులసి దళం వేస్తాం. వేస్తూ పక్కన ఒక పేపర్ ఇస్తారు. ఈ పేపర్ మీద గోవిందా అని రాస్తాం. ఒకసారి గోవిందా అని రాశాము అంటే దాని అర్థం ఏంటంటే 108 మాటలు గోవిందా అన్నాం. అలా ఒకరోజు 1000 మాటలు విష్ణు సహస్రం అంటే విష్ణు సహస్రంలో 1000 నామాలు వెంకటేశ్వర అష్టోత్తరంతో ఒకసారి జరుగుతాయి. ఎంతమంది అయినా రావచ్చు, దానికేం అభ్యంతరం లేదు. నేను మీకు ఇవాళ నిజం చెప్తున్నాను. ఒకవేళ ఈ దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ఇంచుమించుగా ఒక 100 మంది పోను 400 మందికి ప్రతిరోజు టోకెన్లు ఇస్తాం మూర్తికి. ఒకవేళ ఏమండి మాకు కూడా ఇందులో ఒక రోజైనా చేసుకోవాలనుంది, అలా గోవిందనామని చెప్పాలనుంది అంటే ఒకటే ఒక్కటి, మీరు పూజ చేసుకోవడానికి ప్యాంటు చొక్కా వేసుకోకుండా మీ ఇంటి నుంచి ఒక పళ్ళెం వెంకటేశ్వర స్వామి వారి మూర్తి కాశీని తులసి దళాలు మీరు తెచ్చుకుంటే చాలు, ఇంకేమీ అక్కర్లా. తెచ్చుకుంటే పంచ కట్టుకుని ఆడవాళ్ళు చీర కట్టుకుని రావచ్చు. అవేవి నాకు పేరు గుర్తు ఆ డ్రెస్సులు మాత్రం అలౌ చేయరు తప్ప. చీర కట్టుకుని వస్తే ఆమె విధవయా, సువాసిన, పిల్లవాడా, పెద్దవాడా, చదువుకున్నవాడా, చదువుకోనివాడా, పురుషుడా, స్త్రీయా, ఏ విచక్షణ లేదు. స్నానం చేసి రావాలి. ప్రతి వాళ్ళు బొట్టు పెట్టుకొని రావాలి. 400 మందికి ఇప్పుడు టోకెన్ ఇస్తారు. టోకెన్ రేపు మాత్రం టోకెన్ లేకుండా అలౌ చేయరు. రేపు పరిస్థితిని చూసి, ప్రాంగణాన్ని చూసి ఎల్లుండి నుంచి సాధ్యమైనంత వరకు టోకెన్ లేకపోయినా అలౌ చేసేస్తాం. మీరు పళ్ళెం వెంకటేశ్వర స్వామిని తెచ్చుకుంటే, నేను ఇంత చెప్పి గోవిందనామం గురించి మీకు టోకెన్ దొరకలేదు కాబట్టి రావద్దు అంటే మీ ఆర్తిని నేనేం చేసినట్టు? నేను గోపాలకృష్ణ గారిని బతిమాలి వీలైతే ఎక్కడ వరకు గోశాల వరకైనా సరే కూర్చోవడానికి అనుమతి ఇప్పించేస్తాను. ఇక్కడ చెప్తున్నప్పుడు మీరు గోవిందా అంటారంతే. నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను. ఈ కార్యక్రమం చూడ్డానికి తిరుపతి దేవస్థానం నుంచి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు బయలుదేరి వస్తున్నారు. ఇంతమంది గోవిందనామని చెప్పి చేయడం ఎంత ఆశ్చర్యం! ఇలా ఎక్కడా లేదే, ఇది చూసి తీరవలసిందే అని ఈవో గారు బయలుదేరి వస్తున్నారు. కాబట్టి రేపటి నుంచి ఈ అద్భుతమైనటువంటి తులసి అర్చనతో కూడుకున్నటువంటి కార్యక్రమ ప్రారంభం. దీనికి అనుషంగికంగా వెంకటాచలంలో ఎలా చేస్తామో అలా 100కి 100 పాళ్ళు మనం చేయలేకపోయినా స్వామి సన్నిధి అనేటప్పటికీ మనకి వెంకటాచలం జ్ఞాపకానికి వస్తుంది. కాబట్టి తెల్లవారుజామున ఖచ్చితంగా 5 గంటల 15 నిమిషాలు అయ్యేటప్పటికి ఇక్కడికి వచ్చేయాలి. జీవితంలో ఒక్క 7 రోజులు పరుగున స్వామి సేవ కోసం మేము వెడుతున్నామని రాలేకపోతే ఇంకెందుకండి హేమంత ఋతువు, మార్గశీర్షం. నేను మొన్నను మార్గశీర్షోత్సవాలు చూసొచ్చా. తెల్లవారేటప్పటికి పిల్లలతో సహా 500 మంది బెంగళూరులో పసిపిల్లలతో, ఆడవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ గురుపాదుకలు పట్టుకుని నగర సంకీర్తన చేసి పెడతారు కొన్ని మైళ్ళు. మనకి ఇంత పెద్ద చాందిని వేశారు. 5:15 వచ్చేస్తే
5:30 అయ్యేటప్పటికి సుప్రభాత పఠనం ప్రారంభమవుతుంది. వెంకటాచల క్షేత్రం నుంచి ఈ దేవాలయంలో జరుగుతున్నటువంటి ఉత్సవాల మీద ప్రత్యేకమైన గౌరవం ఉంది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం పరపున ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు 4 వేద పండితులను అక్కడి నుంచి పంపిస్తున్నారు సుప్రభాతం కూడా చదవగలిగిన వాళ్ళని. అయినా కూడా నేను ఏం చెప్పానంటే సుప్రభాతం మీరు చదవద్దని చెప్తున్నాను. మీరు వెంకటాచలంలోనూ మీరే చదివి ఇక్కడ మీరే చదివితే వేదమంత్రం అంటే మాకు స్వరం రాదు. సుప్రభాతం చదవడానికి మేమే చదువుకుంటాం సుప్రభాతం. ఆడవాళ్ళందరూ ఒక పక్కన, మగవాళ్ళందరూ ఒక పక్కన, ఇక్కడి నుంచి అక్కడి వరకైనా సరే నిలబడి ఆర్తితో అందరం కలిసి కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్ధికం అని అంటారు. రెండో పక్షం వాళ్ళు ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలా కాంత త్రైలోక్యం మంగళం కురు అంటారు. అక్కడ ఎలా సన్నిధి గొల్ల మొట్టమొదటి దర్శనం చేస్తాడో ఇక్కడ కూడా అలాగే సన్నిధి గొల్ల కాగడాతో లోపల మొదటి దర్శనం చేస్తాడు. ఒక గొల్ల వంశీయుణ్ణి తీసుకొస్తున్నాం, ఆయన కాగడాతో మొదటి దర్శనం చేస్తాడు. అక్కడ మొట్టమొదట ఎలా తట్టలో పెట్టి తాంబూలము వెన్నపూస పంచదార నీరాజనవిచ్చి నైవేద్యం పెడతారో అలాగే ఇక్కడ కూడా నైవేద్యం చేసి ఆ సన్నిధి గొల్లకి బహూకరిస్తారు. తదనంతరం అందరూ అక్కడ ఆదివరాహస్వామి దేవాలయాన్ని ఉంచుతారు. మొదట చూడాలి కాబట్టి ఆదివరాహస్వామిని దర్శనం చేసుకుని ఇలా వచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసి, ఇప్పటికీ వెంకటాచలంలో ఒక లక్షణం ఉంది, రాత్రి కలశతో నీళ్లు ఉంచుతారు. ఆ నీళ్లు ఎక్కడ ఉంచినా సరే ప్రత్యేకించి వెంకటాచలంలో బ్రహ్మాది దేవతలందరూ వచ్చి రాత్రి వెంకటేశ్వర స్వామి పాదాలు కడిగి వాళ్ళు పుచ్చుకుని శేషం ఉంచి పెడతారు. దాన్ని బ్రహ్మతీర్థం అంటారు. ఆ బ్రహ్మతీర్థాన్ని ఇచ్చే ముందు అర్చకులు కూడా వాళ్ళు ముందు పుచ్చుకుని ఇస్తారు. ఇక్కడ మనం కూడా సుప్రభాతం అయిపోయిన తర్వాత ప్రతిరోజు మనకి వెంకటాచల క్షేత్రం బహూకరించింది స్వామికి కట్టి విప్పిన వస్త్రాన్ని. ఆ వస్త్రాన్ని తల మీద ఉంచి తీర్థాన్ని ఇస్తారు. ఆ తీర్థం తీసుకుని మనం అందరం వచ్చి కూర్చుంటుంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినటువంటి విద్వాంసులు పక్షులాగిపోతాయి, అలా చదువుతారు శ్రీనివాస గజ్జె వాళ్ళు. అద్భుతంగా అందరూ కలిసి శ్రీనివాస గజ్జె చదివి వేదపఠనం చేస్తారు. ఆ వేదపఠనం చేసిన తర్వాత వెంకటేశ్వరుడికి పరమ ప్రీతి గోపూజ. ఒక గోవుని వెంకటేశ్వర స్వామి వారి ఎదురుగుండా పెట్టి గోపూజ జరుగుతుంది. ఆ గోపూజ పూర్తయిన తర్వాత స్వామివారికి కొలువు జరుగుతుంది. కొలువు అంటే దీనికి హుండీలో డబ్బులు ఎంత వచ్చాయి, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత మిగిలింది, ఇవన్నీ ఇక్కడ కార్యనిర్వహణాధికారి హోదాలో గోపాలకృష్ణ గారు స్వామికి విజ్ఞాపన చేస్తారు, స్వామి ఇంత డబ్బు వచ్చింది, ఇంత ఖర్చు పెట్టామండి అని. తదనంతరం ఈ కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత ఆయనకి పంచాంగం చెప్తారు. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి రోజు పంచాంగం చెప్తారు. అది మనం చూడంగానే శ్రీనివాసుణ్ణి సింహాసనంలో కూర్చోపెట్టి చెప్తారు. అది పంచాంగం చెప్పే ముందు వెంకటేశ్వర స్వామి వారు ప్రతిరోజు బ్రాహ్మణుడికి దానం చేస్తారు. బియ్యం, కూరలు, బెల్లంగడ్డ అన్నీ ఇస్తారు. ఆయన చేత్తో అందుకోవడం, తినడం అంటే జన్మజన్మాంతర సుకృతం కదండి. రేపటి నుంచి ప్రతిరోజు ఆయన చేతికి ముట్టించి దానం చేస్తారు తట్టలో పెట్టి. అది పుచ్చుకున్న తర్వాత బ్రాహ్మణులు ఆశీర్వచనం చేస్తారు ఆయన్ని, నిత్యైశ్వర్యో భవా అని. ఆయన కూడా బ్రాహ్మణాశీర్వచనం పుచ్చుకుంటాడు. పుచ్చుకున్న తర్వాత అప్పుడు కొలువు, పంచాంగం ఇవి పూర్తవుతాయి. పూర్తయిన తర్వాత గోపూజ జరుగుతుంది. గోపూజ జరిగిన తర్వాత ఈలోగా లఘు పూజ చేసి చిమ్మిలి నైవేద్యం చేస్తారు. అప్పుడు స్వామివారికి శుక్రవారం కాబట్టి రేపు అక్కడ వెంకటాచలంలో పూరాభిషేకం ఉంటుంది. ఇక్కడ మనం కూడా వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేస్తాం. వెంకటాచలంలో జరిగినట్టు అన్న మాట నేను వాడలేను, ఎందుకంటే అది స్వయంభూ. కానీ నా స్వామి అనుగ్రహించాలనుకుంటే ఈ వారం రోజులు ఇక్కడికే వచ్చి కూర్చుంటాడు, అందులో అనుమానం ఏం లేదు. శ్రీస్వామి పుష్కరిణి కాప్యవని అని మనం తెల్లవారి లేస్తే ఆ వైకుంఠమునందు విరక్తి పొంది స్వామి పుష్కరిణీ తటమునందు వచ్చి కూర్చున్నాడని చెప్పట్లా. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. అలా వెంకటాచల విరక్తాయ కాకినాడ పురవాసినే అని 7 రోజులు ఇక్కడికి వస్తాడు. ఏం అనుమానం? భక్తులు ఆర్తితో పిలిస్తే ఎందుకు రాడు? అబ్బా 365 రోజులు కూర్చుంటున్నానయా, వారం రోజులు కాకినాడ వెళ్తానంటాడు.
అని వచ్చి మన దగ్గర అందుకుంటాడు పూజలు. కాబట్టి చక్కగా అప్పుడు ఈ సహస్రనామార్చనని అనుసంధానం చేస్తాం. చేసినప్పుడు ఎంతమంది కూర్చున్నా గోవిందనామాలతో అందరం పరవశించిపోయాక నైవేద్యం చేసినటువంటి ప్రసాదాన్ని అందరికీ వినిమయం చేస్తారు. ఆ ప్రసాదం పుచ్చుకొని ఆ తులసి దళాలు ఏవి పూజ చేశామో 108 నామాలు అన్నాక కదూ వేస్తాం. కాబట్టి మహా అయితే 28 దళాలు ఎన్నో పడతాయి. ఆ దళాల్ని ఆ మూర్తిని ఇంటికి తీసుకెళ్ళి మూర్తిని చక్కగా భద్రం చేసుకుని ఆ దళాల్ని 4 దళాలు మనం, 4 భార్య, 4 కొడుకు, 4 కూతురు పుచ్చుకొని మిగిలినవి కూడా సాయంకాలం నోట్లో వేసుకోవచ్చు. లేకపోతే నీళ్లల్లో వేసుకుని ఆ నీళ్లు తాగేస్తే మరునాటికి ముద్దయిపోతాయి ఆ దళాలు. ముద్దయిపోయినటువంటి దళాల్ని ఏదైనా చెట్టు కింద విడిచిపెట్టేస్తాం. లేదు, మహాప్రసాదంగా మీ పక్కింటి వాళ్ళకి ఇవ్వండి తప్ప స్వామికి పూజ చేసిన దళాలు పట్టుకెళ్ళి వీధుల్లో పోసి పందులు తినేటట్టు చెయ్యవద్దు. అంత అద్భుతంగా రేపటి నుంచి విశేష కార్యక్రమాలు జరుగుతాయి. సాయంకాలం స్వామివారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద ప్రాకార సేవగా తిరిగి వస్తారు ప్రదక్షిణంగా. తిరిగి వచ్చిన తరువాత మంటపంలో సహస్రదీపాలంకార సేవ జరుగుతుంది. సహస్రదీపాలంకార సేవ జరుగుతుండగా వెంకటాచల క్షేత్రం నుంచి వచ్చినటువంటి వేద విద్వాంసులు వేదగానం చేస్తారు. ఆ వేదం చదువుతుండగా ఆయన ఊయలలు ఊగుతాడు. ఒకరోజు నిట్టల బ్రదర్స్ అంటే తూర్పుగోదావరి జిల్లాలో పరమ ప్రఖ్యాతి వహించారు బుర్రకథ చెప్పడంలో. అందులో ఒక ఆయన వాళ్ళ అన్నగారు చచ్చిపోయాక ఇంకా బుర్రకథ చెప్పడం మానేశాడు. మా అన్నయ్య గుర్తొచ్చి చెప్పట్లేదండి ఇంకా బుర్రకథలు అన్నాడు. ప్రపంచ ప్రఖ్యాతి పొందింది నిట్టలా బ్రదర్స్ బుర్రకథ అంటే. నేను ఈ మధ్య వాళ్ళ ఊళ్ళో చంద్రప్రతిష్ఠ శివలింగం దగ్గరికి వెళ్ళినప్పుడు దర్శనానికి ఒక మాట అడిగా. అంత లబ్ధప్రతిష్ఠులండి మీ కుటుంబం, మానీకండటువంటి కళ మీరు అంగీకరిస్తే మళ్ళీ మా అయ్యప్ప స్వామి దేవస్థానానికి వచ్చి బుర్రకథ చెప్పి మళ్ళీ ప్రారంభం చేయండి అన్నాను. గురువుగారు మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ప్రారంభిస్తానండి, మళ్ళీ వచ్చి బుర్రకథ చెప్తానన్నాడు. కాబట్టి ఆ బృందం వస్తోంది. వెంకటాచలం నుంచి అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు వస్తున్నారు. వీటన్నింటితో పాటు గొప్ప విశేషం ఏమిటంటే ఈ సంవత్సరం అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులున్నటువంటి ఆ నర్తకీమణి మహాతల్లి పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభానాయుడు గారు నన్ను వచ్చి ఒక మాట అడిగారు. గురువుగారు నేను మీరు పూజలు చేయించి ప్రవచనం చేసిన వేదిక మీద నృత్యం చెయ్యాలని కోరుకుంటున్నానన్నారు. అంటే నేనన్నాను, అమ్మా నాకు బల్ల మైకు కుర్చీ చాలమ్మా, మీకు నృత్యం చేయడానికి చాలా పెద్ద వేదిక ఉండాలి, అవన్నీ ఎక్కడ ఉంటాయమ్మా, కోరిక మీకు ఎందుకు తీరుతుందమ్మా అన్నాను. అంటే ఆ తల్లి భక్తికి నిజంగా నేను ఆవిడ పాదాలకి నమస్కరించాలనిపించింది. నాకేం అక్కర్లేదు గురువుగారు, అవన్నీ కోరి వెళ్ళాలనుకుంటే ఇవాళ ప్రపంచ పటంలో 136 దేశాల ఆహ్వానాలు ఉన్నాయి. నాకు క్షణం ఖాళీ లేదు. నాకే నాట్యపాలుంది. నేను అడుగుతున్నది కాకినాడ అయ్యప్ప స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఎన్నో కార్యక్రమాలు జరిగాయని చెప్తారు. ఆ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో నాట్యం చేసేటటువంటి అదృష్టం పొందాలని నాకు కోరికుంది అన్నారు. నేనన్నాను, అమ్మ వెంకటేశ్వర వైభవోత్సవాలు జరుగుతాయి అప్పుడు వచ్చి నాట్యం చేస్తారా అని అడిగాను. నిజానికి ఆవిడ ఇప్పుడు ఎంత ఎడతెరిపి లేని స్థితిలో ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలుసు. మొన్ననే హైదరాబాద్ వెళ్ళా. అయినా కూడా గురువుగారు నేను వచ్చి చేస్తానని శోభానాయుడు గారు చేసేటటువంటి ఆ జగదానందకారక రామచంద్రమూర్తి మీద నృత్య రూపకం శ్రీనివాస కళ్యాణం అసలు ప్రపంచ ప్రఖ్యాతిని పొందింది. అసలు నిజంగా శ్రీనివాస కళ్యాణం ఆవిడ సాక్షాత్కరింపజేస్తారు వెంకటేశ్వరుణ్ణి, లక్ష్మీదేవిని. అసలు అదొక పరమాద్భుతం. అంత గొప్ప శ్రీనివాస కళ్యాణాన్ని, జగదానందకారక నృత్య రూపకాన్ని 2 రోజులు చెయ్యడానికి ఆ తల్లి బయలుదేరి వస్తున్నారు. మనకి పురాణంలో కళ్యాణం ఎలా చెప్పబడిందో మీకు ఏదో ఒక రోజున మధ్యలో నేను చెప్తాను. అద్భుతంగా ఉంటుంది వెంకటేశ్వర కళ్యాణం. అటువంటి కళ్యాణాన్ని మనం ఇక్కడ నిర్వహించబోతున్నాం ఈ 7 రోజుల్లో. ఇన్ని విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. తిరుమల నుంచి అంతమంది వస్తున్నారు. స్వయంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారే చూడ్డానికి వస్తున్నారు. ఇంత గొప్ప కార్యక్రమం ఇది కేవలం కాకినాడ అయ్యప్ప స్వామి దేవస్థానానికే పరిమితం కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు భక్తులు చూడాలి అని విశాల హృదయంతో ఈ కార్యక్రమాలలో కొన్ని అంశాల్ని మేము ప్రత్యక్ష ప్రసారం చేస్తామని భక్తి టీవీ ముందుకొచ్చి ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఇప్పుడు నేను చేసిన ప్రసంగాన్ని కూడా వాళ్ళు ప్రత్యక్ష ప్రసారం చేశారు. రేపు ఉదయం స్వామికి జరగబోయేటటువంటి అద్భుతమైన అభిషేకం,
ఆ అభిషేక కార్యక్రమం అయిపోయిన తరువాత పూజా కార్యక్రమం ప్రారంభం అవుతుంది. అందుకని రేపు ఒక్కరోజు కొంచెం ఆలస్యం అవుతుంది. ఖచ్చితంగా 7 గంటలకి ఒక క్షణం ఆలస్యం లేకుండా ప్రారంభమైపోతుంది అభిషేకం. కావాలంటే కార్యక్రమాలని కొంచెం అటు ఇటు చేస్తాను రేపు అభిషేకం కోసం. 7 గంటలకి ప్రారంభం అవుతుంది. వెంకటేశ్వరుడే. అటువంటి స్వామికి మనకి సంబంధించినది అన్న పదార్థం ఏదో ఒకటి అందడం మహోత్కృష్టమైనటువంటి విశేషం. అందుకే రేపటి రోజున సాధ్యమైనంత వరకు దానిమ్మ పళ్ళు కానీ, పంచదార కానీ, తేనె కానీ, ఆవు పాలు కానీ, ఆవు నెయ్యి కానీ, ఇటువంటి పదార్థాలు కానీ, పసుపు కానీ, వీటిని ఎక్కువగా తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యండి. వాటితో అద్భుతమైనటువంటి అభిషేకం జరుగుతుంది. దేవస్థానం తరపున సమకూర్చారు, ఇప్పటికే చాలామంది తెచ్చి ఇచ్చారు. అలాగే డ్రై ఫ్రూట్స్, యాలుకలు ఇటువంటివి ఏమైనా కూడా తెచ్చి ఇవ్వచ్చు. నేను ఆ పై ఊళ్ళు ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు నాకు పట్టుకొచ్చి ఏదో కొంచెం జీడిపప్పు ప్యాకెట్ అవి చేతిలో పెడుతూ ఉంటారు. నేను కొన్ని నెలలుగా అవన్నీ సేకరించి దాచి వెంకటేశ్వర స్వామి అభిషేకం కోసం ఇప్పుడే తెచ్చి ఇచ్చాను. కాబట్టి అలా ఎందరో పవిత్ర నదీ జలాలు మీ ఇళ్లలో ఉంటే తెచ్చి ఇవ్వండి. ఆ జలాలన్నిటితోటి రేపు 7 గంటలకి పరమాద్భుతమైనటువంటి అభిషేకం. మీ ఇళ్లల్లో పూసిన పువ్వులున్నా సరే రేపు తట్టలు పెడతారు, వెయ్యండి. ఆ పుష్పాలతో కూడా స్వామికి అభిషేకం ఉంటుంది. చేతితో తీసిన చందనం ఉంటే చందనం ఇవ్వండి. సంతోషం ఉండి ఒంట్లో బలం ఉన్న పురుషులుంటే చందనపు చెక్కలు గోపాలకృష్ణ గారు ఇస్తారు. లోపల చందనపు రాయి ఉంది. స్వామికి చందనం అలదడం అంటే అంతకన్నా అదృష్టమే ఉంది. రేపు తెల్లవారుజామున 4 నుంచే లోపలి ప్రాంగణంలో ఎంత చందనం తీస్తే అంత చందనం ఇవ్వండి. చందనపు ముద్ద నీళ్లలో కలిపి చందనాభిషేకం, చందన జలాభిషేకం చేద్దాం. అంత అద్భుతమైనటువంటి అభిషేకం రేపు తెల్లవారుజామున ఖచ్చితంగా 5:30 అయ్యేటప్పటికీ కౌసల్యా సుప్రజారామ అని ప్రారంభమైపోతుంది. కాబట్టి ఏ రోజు కార్యక్రమాలు ఆ రోజు మీకు నేను మనవి చేస్తూ ఉంటాను. ఇవాళే అన్నీ చెప్పేస్తేయడం కష్టం కాబట్టి, మీకు జ్ఞాపకం పెట్టుకోవడం కూడా కష్టం కాబట్టి నేను అన్నీ చెప్పట్లేదు. కాబట్టి ప్రత్యేకించి ఈ సంవత్సరం చేస్తున్న అద్భుతమైనటువంటి గోవిందనామ సహిత తులసీదళార్చన కార్యక్రమాన్ని అందరూ పాల్గొనడానికి వీలుగా రూపకల్పన చేశాం. కొందరే పాల్గొనేటట్లుగా కాకుండా. కాబట్టి అందరూ అందులో అవకాశం పుచ్చుకొని తరించడానికి ప్రయత్నం చెయ్యండి. అద్భుతమైన కార్యక్రమంతో ఈ 7 రోజులు వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలలో మనందరం తరిద్దాం. కాబట్టి రేపు తెల్లవారుజామున మళ్ళీ 5:30 సుప్రభాతంలో కలుసుకుందాం. ఇప్పుడు బయటికి వెళ్ళగానే గోశాల దగ్గర ధ్వజారోహణం జరుగుతుంది. దీక్ష తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ ధ్వజారోహణం అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి ధ్వజస్తంభ మంటపంలో కూర్చోండి. దీక్ష అంటే ఏమిటో, దీక్షా నియమాలు ఏమిటో, దీక్ష ఎలా చెయ్యాలో, దీక్షలో ఉన్న వాళ్ళందరూ ఒకరోజు నాతో పాటు స్నానానికి కూడా వద్దురు కానీ ఎలా వెళ్ళాలో ఎలా చెయ్యాలో అవన్నీ మనందరం కలిసి అద్భుతంగా చేద్దాం. దీక్షా స్వీకారం చెయ్యాలని పేర్లు ఇచ్చిన వాళ్ళు లోపలికొచ్చి కూర్చోండి. ఆ పేర్లు లేని వాళ్ళు మాత్రం ఇక దీక్షకు అనుమతింపబడరు. ఎందుకంటే వారం రోజులు టైం ఇచ్చాం. ఈ వారం రోజుల్లో పేర్లు ఇచ్చిన వాళ్ళని దీక్షకి స్వీకరించారు. ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతోంది కాబట్టి ఈ కార్యక్రమానికి ఎవరైనా విరాళం ఇవ్వాలనుకున్న వాళ్ళు పేర్లు రసీదులతో పనే ఉంది. రసీదు కావాలనుకుంటే లోపల ఇవ్వచ్చు, లేకపోతే హుండీలో వెయ్యొచ్చు. ఎందుకంటే వెంకటాచల క్షేత్రానికి వెంకటేశ్వరుడికి ఒక వైభవం ఉంది. ఏదైనా ద్రవ్య రూపం ఆయనకి ప్రీతి, అందుకే హుండీ ఎక్కువ ఉంటుంది అక్కడ. కాబట్టి హుండీ సమర్పణం చెయ్యవచ్చు. కాబట్టి ఇప్పుడు చక్కగా ధ్వజారోహణం, రేపు ఉదయం 5:30 సుప్రభాత పఠనంతో తిరిగి మనందరం కలుసుకుందాం. స్వస్తి. దీక్షితులు రేపు ఉదయం పంచె కూడా తెచ్చుకుని రండి. రక్షాబంధనం కట్టుకుని పంచె కట్టుకుందరు కానీ